हरि ओम ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुगतं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति 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 శుభం భూయాత్। కేన ఉపనిషత్తును అధ్యయనం చేస్తున్నాము। ఈ కేన ఉపనిషత్తులో చివరి భాగానికి 4వ భాగానికి వచ్చాం। ఈ కేన ఉపనిషత్తులో ఇక్కడ సంక్షిప్తంగా ఇంతవరకు అయినటువంటిది ఏమిటంటే ఆ ఇంద్రుడు తర్వాత అగ్ని తర్వాత వాయువు వీళ్ళ ముగ్గురు ఒక చోట చేరి మనం విజయం సాధించాము రాక్షసుల మీద అనేటువంటి దానితో వెర్రవెగుతూ ఉన్నారు। ఆ సందర్భంలో వాళ్ళకి ఎదురుగా ఒక యక్షుడు ప్రత్యక్షమయ్యి మీరు ఎవరు ఏమిటంటే నేను చెప్తే మేము ఇంత ఘనకార్యం చేశామని అంటే అట్లా అయితే మీరు ఈ గడ్డి పరకని కదిలించండి అన్నాడు। అప్పుడు అగ్నిదేవుణ్ణి పంపించాడు ఇంద్రుడు। పంపించి అగ్నిదేవ వెళ్ళి ఆ గడ్డి పరక సంగతి చూడమన్నాడు। వెళ్ళాడు। వెళ్ళిన తర్వాత యక్షుడు ప్రశ్న వేశాడు, నువ్వు ఎవరివి అని అంటే అగ్నిదేవుణ్ణి। నువ్వేం చేస్తుంటావు అని అంటే సమస్తాన్ని తగలబెట్టేస్తాను, నా యొక్క శక్తి చాలా గొప్పది అన్నాడు। సరే అట్లయితే ఈ గడ్డి పరకం ఉంది కదా దీన్ని తగలబెట్టు అన్నాడు। కానీ ఆయన వల్ల కాలేదు, వెనక్కి తిరిగి వచ్చేసాడు। ఆ తర్వాత ఇంద్రుడు వాయుదేవుణ్ణి పంపించాడు। పంపించి నీవు ఆ సంగతి చూసిరా అని పంపిస్తే వాయుదేవుడు వెళ్ళిన తర్వాత నీవెవరు అని అంటే నేను వాయుదేవుణ్ణి అంటాడు। నువ్వేం పని చేస్తున్నావు అని అంటే సమస్తాన్ని కూడా నెట్టి అవతల వారేస్తాను, నాకు ఒక లెక్కలోది కాదు మొత్తం ఇదంతా, నాకు చాలా బలం కలిగినట్టు వాడిని అంటాడు। సరే అంటే గడ్డి పరకం నెట్టేసే అన్నాడు। ఆ గడ్డి పరకం నెట్టేయడానికి ఆయన వల్ల కాలేదు, ఆ వాయువు వెనక్కి వచ్చేసాడు। ఈ ఇంద్రుడు చూస్తున్నాడు కాబట్టి ఇదేదో మహాశక్తి ఇంద్రుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఇంద్రుడు తనంతట తానే వెళ్ళి తెలుసుకోవాలి యక్షుడు ఎవరని ఆ దగ్గరకు వెళ్ళేటప్పటికి ఆ ఉన్నటువంటి ఏదైతే ప్రదేశం ఉన్నదో అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ యక్షుడు అదృశ్యం అయిపోయినాడు। ఇది అర్థమైంది। ఇక్కడ దీనిలో ఆధ్యాత్మికమైన విషయం ఏంటంటే జీవుడు ఏం చేశాడని అంటే ఈ తెలుసుకోవటానికి అది ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు। ఆ ప్రయత్నం చేసేటప్పటికి అక్కడ శూన్యం కనపడది, శూన్యం కనపడది। ఆ శూన్యం కనబడేటప్పుడు ఏమిటి ఈ శూన్యం కనబడుతున్నదే అని అటు ఇటు దిక్కులు చూశాడు। కాబట్టి ఇప్పుడు ఆ శూన్యంలో నుంచే సా బ్రహ్మేతి ఇప్పుడు దానితోటి మొదలవుతున్నది ఈ 4వ ఖండం। ఇది ఆ శూన్యంలో నుంచే సా బ్రహ్మేతి, సా అనేటువంటి స్త్రీలింగ శబ్దం, సా ఆమె బ్రహ్మ ఇతి బ్రహ్మము అని ఇక్కడ ఓవాచ అని ఉవాచ పలికిన ఆ బ్రహ్మము సా సా రూపంలో ఆమె రూపములో స్త్రీ రూపములో అని అర్థం। ఆ స్త్రీ రూపములో ఆమె వచ్చింది అనమాట। ఉవాచ అంటున్నారు ఏమిటంటే బ్రహ్మణ, ఆ బ్రహ్మణ అంటే ఆ భగవంతుని ఆ పరమాత్మని యొక్క విజయే విజయంతో నా వై వై ఇది నిశ్చయంగా ఏతత్తు ఈ మహీయత్వం అనగా ఏమిటి నిశ్చయంగా గెలువబడినటువంటి మహీయత్వం అనగా ఉప్పొంగిపోతూ ఉన్నారే
ఆ భగవంతుడు చేసినటువంటి విజయం ఇది. కానీ మీరు ఉప్పొంగిపోతున్నారు. బ్రహ్మ భగవంతుడు ఇది ఈ తతః ఏవ దాని నుంచే విధాంచకార తెలుసుకోండి, భగవంతుడి వలనే తెలుసుకోండి అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా విశేషం ఒకటి ఉన్నది. ఈ శబ్దాలను బట్టి ఉండేటప్పుడు సా అని మొదటి పదం వేశాడు. సా అంటే స్త్రీలింగ శబ్దం. ఇక్కడ బ్రహ్మణ, ఆ సా బ్రహ్మణ, అక్కడేమో స్త్రీలింగ శబ్దం, ఇక్కడ పుల్లింగ శబ్దం బ్రహ్మణ వేశాడు. ఇక్కడ అంటే ఇక్కడేమో పరమాత్మ భగవంతుడు అని అర్థం. అర్థం ఏమిటనమాట దీనిలో? ఆ భగవంతుని పరమాత్మ యొక్క ఆ సగుణ రూపం చూపిస్తున్నాడు. మొట్టమొదటి స్త్రీ రూపం చూపించి పురుష రూపం చూపిస్తున్నాడు అని అర్థం. భగవంతుడు స్త్రీలింగ శబ్దం, స్త్రీలింగ పురుషలింగం పుల్లింగము, భగవతి స్త్రీలింగం, భగవతి భగవాన్ పుల్లింగం, భగవాన్ పుల్లింగం, భగవతి స్త్రీలింగం. ఈ భగవతి శబ్దం మనకి దీనిలో కూడా లలితలో కూడా వచ్చినట్టుంది, భగవతి అనేటువంటి. అంటే అర్థం ఏమిటి? ఒకళ్ళే స్త్రీ రూపంగా చూసినప్పుడేమో స్త్రీలింగంలో భగవతిగాను, పుల్లింగంగా చూసినప్పుడు భగవాన్ అను. అది కానీ అక్కడ ఉన్నది ఏకం సత్ విప్రాగ్ బహుధావదంతి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించుకోవాలి అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడంటే మీరు ఉప్పొంగిపోతున్నారు మేము గెలిచామని, కానీ గెలిచింది ఎవరు అనంటే, ఎవరు గెలిచింది అనంటే మీరు కాదు, భగవంతుడు గెలిచాడు, అనగా ఆ పరమాత్మ గెలిచాడు. కానీ మీరు మహీయత్వం ఉప్పొంగిపోతున్నారు అని చెబుతున్నాడు. కాబట్టి ఆ భగవాన్ బ్రహ్మ, ఈ బ్రహ్మ అనేటువంటి శబ్దాన్ని ఇక్కడ ఉపయోగించాడు. బ్రహ్మ దీర్ఘం తీశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడే కొంచెం తేడా ఉంది. బ్రహ్మ అని దీర్ఘం తీస్తే చతుర్ముఖ బ్రహ్మగారు అవుతాడు. అందువల్ల ఏంటంటే ఇక్కడ బ్రహ్మ, బ్రహ్మ పదార్థం అంటారు చూసారా? బ్రహ్మ పదార్థము, బ్రహ్మ సూత్ర భాష్యము చూసారా పదం? అట్లా అనమాట. అక్కడ ఈ బ్రహ్మకి హాకు దీర్ఘం ఇస్తే తేడాలు అట్లా అనమాట. ఈ బ్రహ్మ, ఈ భగవంతుడు తతః ఏవ దాని నుంచే విధాంచకార తెలుసుకోండి, భగవంతుని గురించే తెలుసుకోండి అయ్యా అనగా అర్థం ఏమిటి? గెలిచింది ఎవరు అని అంటే ఆ భగవంతుడే గెలిచాడు అనేటువంటి విషయం తెలుసుకోండి, మీరు కాదు అనేటువంటి విషయం దీనిలో చెబుతున్నాడు. ఎవరికి చెప్పాడు ఈ విషయం అంటే ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు వెళ్ళాడు అక్కడికి. ఇంద్రుడు వెళ్ళిన తర్వాత ఇంద్రుడికి చెప్పాడు. ఎవరు? ఈ బ్రహ్మము చెప్పారు. ఏ రూపంలో? సా రూపంలో చెప్పింది. ఇక్కడ వెళ్ళంగానే ఏమైంది అనమాట? అక్కడ కనపడలేదు. కనపడబోయేసరికి అన్వేషణలో ఉన్నాడు. అనగా అర్థం ఏమిటి? నీకు ఏ విషయం అయితే తెలీదో దాన్ని అన్వేషణలో ఉంటావు. ఉదాహరణకి కేన ఈషితం కేన ప్రేషితం అనేటువంటి ప్రారంభంలోనే ఉన్నది. దేని చేత చూడబడుతున్నది, దేని చేత ప్రేరేపింపబడుతున్నది అనేటువంటి ప్రశ్నలు వేసుకొని దానికి అన్వేషణ చేసుకొని చివరికి సమాధానం రాబట్టుకున్నాం. ఎవరు సమాధానం అంటే పరమాత్మయే అక్కడ సమాధానం. అట్లనే ఇక్కడ కూడా అన్వేషణలో ఉన్నాడు. ఇక్కడ కనబడుతున్న యక్షుడు కనబడలేదు. యక్షుడు స్థానంలో ఎవరు కనపడ్డారు? సా కనపడ్డది. ఆ సాయే ఏం చెబుతున్నది అనమాట? బ్రహ్మము, ఆయన యొక్క విధాంచకార, ఆయన యొక్క గెలుపు అనేటువంటి విషయం చెప్తున్నది. అది తెలుసుకోవయ్యా అంటాడు. ఎవరికి చెబుతున్నాడు? ఇంద్రుడికి చెబుతున్నాడు. ఇంద్రుడు ఎవరు? అది ప్రశ్న. ఇంద్రుడు ఎవరంటే మనలో ఉన్న జీవాత్మ, అది వాడు. ఏంటంటే మనం ఇంద్రుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, మన సినిమాలు ఇవన్నీ చూసి కిరీటాలు వాడన్నీ పెట్టి చూసుకొని ఓహో ఇంద్రుడు ఇదేనని అనుకుంటాం. కానీ ఇంద్రుడు అనేటువంటి వాడు జీవాత్మ, మనలో ఉన్న జీవాత్మ మొట్టమొదటగా ఆ పరమాత్మను అమ్మ రూపంలో దర్శనం చేసుకున్నాడు. ఇది అన్వేషణలో వచ్చినటువంటిది అనమాట. అది కాబట్టి మొట్టమొదట దర్శించుకున్నవాడెవడు? ఇంద్రుడు. తర్వాత ఈ అగ్ని వాయువులు తర్వాత. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి వస్తుంది అని అంటే ఇంద్రుడికి వస్తుంది ఇంపార్టెన్స్ అనే అన్నమాట. ఈ దేవతల్లో ఇంద్రుడు మొట్టమొదట దేవత. ఎందుకు చెప్పారయ్యా ఈయన మొట్టమొదటి దేవత అంటే
ఆ పరమాత్మను దర్శనం చేసుకున్న వాళ్ళల్లో ఈయన, కాబట్టి ఈయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అన్నారు. మిగిలిన వాళ్ళందరూ అసిస్టెంట్లు వాళ్ళందరూ. మనకు అష్టదిక్పాలకులను ఉన్నారు కదా, తూర్పు దిక్కుకు అధిపతి ఎవరు? ఇంద్రుడు. తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ పరిపాలిస్తూ ఉంటుంటాడు ఎవరనమాట? ఇంద్రుడు అలా అనమాట. ఇది మనకు పురాణ భక్తిలో దీనిలో చెబుతుంటారు. వేదంలో ఏం చెప్పింది అంటే ఇంద్రుడు అని అంటే అసలు పరబ్రహ్మము. ఋగ్వేదంలో చెప్తున్నది అదే. మనం పురాణ భక్తిలో ఉన్న ఇంద్రుణ్ణి పక్కన పెట్టేసి కాసేపు వేదంలో ఉన్న ఇంద్రుణ్ణి తీసుకోవాలి. అది కాబట్టి ఇప్పుడు జీవుడు తెలుసుకున్నాడు ఆ పరమాత్మని. ఏమని అర్థం చేసుకున్నాడు? మనది కాదు గెలుపు. గెలుపు ఎవరిది అని అంటే ఆ పరమాత్మది. కానీ మనది అని అనుకుంటున్నామే, అది అహంకారము. మనది అనేటువంటిది కాదు అని చెబుతున్నాం. అట్లనే గీతలో కూడా గెలుపు అనేటువంటిది ఎవరిది అని అంటే అర్జునుడిది కాదు. ఎవరిది గెలుపు అని అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మది గెలుపు. ఇది ఇలా ఎప్పుడైతే ఈ జీవుడు తెలుసుకుంటాడో అప్పుడు పరబ్రహ్మమును తెలుసుకున్నవాడు అవుతాడు. కేన ఈషితం కేన ప్రేషితం, ఈషితం ప్రేషితం. ఈ గెలుపు ఎవరిది? నాది కాదు. ఎవరిది? పరమాత్మది అనేటువంటి భావన. అది అది మన కేన ఉపనిషత్తులో చెప్పేటువంటిది. అనే విధంగా చెబుతూ ఇంకా చెబుతున్నాడు. రెండో మంత్రంలో ఒక విశేషం. రెండో మంత్రం 2 సార్లు వస్తుంది. అంటే ఏంటో 2 సార్లు వస్తున్నది అంటే ఈ దీనిలో ఒక గట్టి విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు పునః ఆవృత్తి వస్తుంటుంది అనమాట. మనకు తర్వాత కూడా కొన్ని కొన్ని దీనిలో కూడా వస్తాయి. మనకు ఇక్కడ బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా వస్తాయి. ఎండ్ చేసేటప్పుడు పునః చెప్తారు. ఒక మంచి విషయాన్ని కూడా చెప్పేటప్పుడు కూడా పునః మళ్ళీ చెబుతాడు. ఇక్కడ 2 సార్లు వస్తుంది అదే మంత్రం. ఏం చెబుతున్నాడంటే రెండో మంత్రం తస్మాత్ తస్మాత్ వా ఏతే దేవా అతితరాం ఇవాన్యాన్ అన్యాన్ దేవాన్ యదగ్ని వాయు ఇంద్రస్తే. ఇక్కడ విడదీసుకోవటం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. విడదీసుకోవటం పదాలు ఇంద్రస్తేహి తేహి ఏనత్ నేదిష్టం. నేదిష్టం అనేది ఒక పదం. ఆ నా నేదిష్టం పస్పర్శు తేహి తేహి అనత్ప్రథమో విదాంచకార బ్రహ్మ ఇతి. బ్రహ్మము అనే దానికి ఇక్కడ చెబుతున్నాడు ఒక నిర్వచనము. ఈ నిర్వచనం ఏమిటంటే బ్రహ్మమును గురించి చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో తస్మాత్ అందువలన, అగ్ని అగ్నిదేవుడు, వాయు వాయుదేవుడు, ఇంద్ర ఇంద్రుడు, ఏతే దేవా ఈ ముగ్గురు దేవతలు. ఈ ముగ్గురు దేవతలు కూడా నిశ్చయంగా వై వై అంటే నిశ్చయంగా, నిశ్చయంగా నిస్సందేహంగా అన్యాన్ తక్కిన దేవాన్ దేవతలు అతితరామివ శ్రేష్ఠులు హి నిశ్చయంగా తేవారు. వాళ్ళందరికన్నా వీళ్ళ ముగ్గురు శ్రేష్ఠులు. దేవతలు ఎంతమంది ఉన్నారు అని అంటే చాలా మంది ఉన్నారు దేవతలు. సహజంగా దేవతలు చెప్పమంటే మనం 33 మంది చెబుతాం. 33 మంది చెబుతాం. ఏకాదశ రుద్రులు, అట్లనే ద్వాదశాదిత్యులు. ఏకాదశ రుద్రులు అంటే వాళ్ళు 11, ద్వాదశాదిత్యులు వాళ్ళు ఒక 12, అష్టవసువులు వాళ్ళు ఒక 8, అశ్విని దేవతలు వాళ్ళు ఒక 2. ఇట్లా వీళ్ళందరినీ కూడితే 33 అయినారు. వీళ్ళందరూ కూడా ఎవరి ఆధీనంలో ఉంటారో? ఇంద్రుడి ఆధీనంలో ఉంటారు వీళ్ళందరూ. ఇది వీళ్ళు కాక ఇంకా అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు. ఇంకా అనగా మనం ప్రజలు ఎంతమంది ఎట్లయితే ఉన్నారు, ఇన్ని కోట్ల మంది అని చెప్పుకుంటుంటామో అట్లనే అంతమంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాజు ఇంద్రుడు. ఇది అర్థం. ఇంతమంది దేవతలు. వీళ్ళందరిలోనూ ఎవరనమాట? నిశ్చయంగా మొట్టమొదటి వాడు ఇంద్రుడు అనే విషయం చెబుతున్నాడు. ఆ ఇంద్రుడు అనమాట ఇక్కడ. నేదిష్టం ఒకటి, పస్పర్శు రెండో పదం. నేదిష్టం సన్నిహితంగా, పస్పర్శు స్పృశించిన వారు అనగా నిశ్చయంగా వారు ఆ బ్రహ్మమును స్పృశించినటువంటి వారు అని అర్థం అనమాట ఇక్కడ. అంటే ఏమిటనమాట? భగవంతుణ్ణి సన్నిహితంగా
స్పృశించి ఉన్నారు అంటే అర్థము, మొదటిసారి ఎవరు వెళ్ళారు? అగ్ని పోయినాడు యక్షుడి దగ్గరికి, యక్షుడి దగ్గర నిలబెట్టాడు. కాబట్టి ఆయనకి ఈయనకు ఒక అడుగు దూరం ఉందని అనుకుందాం, దగ్గరగా తాకినట్టు కిందనే లెక్క అనే అర్థం. అనగా మొట్టమొదట బ్రహ్మాన్ని దర్శించింది అగ్నిదేవుడు దర్శించాడు ఒకటి. రెండు, వాయుదేవుడు వినాడు, వాయుదేవుడు ఆయన కూడా స్పర్శించాడు, ఆయన కూడా బ్రహ్మాన్ని చూశాడు. ఇక ఆ తర్వాత మూడు, ఇంద్రుడు వెళ్ళాడు, ఇంద్రుడు కూడా దర్శనం చేసుకున్నాడు. కాబట్టి వీళ్ళు మొట్టమొదటగా పరమాత్మని దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఇదిగో వీళ్ళు అని చెప్తున్నారు. వీళ్ళు దర్శనం చేసుకున్నారు, దేవతల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యులైనటువంటి వాళ్ళు వీళ్ళు అని చెబుతున్నారు అనమాట. సన్నిహితంగా స్పృశించిన వారు ఎవరు అంటే వాళ్ళ ముగ్గురే. తే హి, తే హి వాళ్ళ ముగ్గురే. ఏనత్ ఈ బ్రహ్మ పరమాత్మను ప్రథమ మొదటగా విధాంచకార తెలుసుకున్నారు. మొట్టమొదటగా తెలుసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. దీనిలో జీవాత్మ మొట్టమొదటగా తెలుసుకున్నాడు. తెలుసుకోవటానికి ఏమిటి? యక్షుడు మాయమైనాడండి. యక్షుడు మాయమైపోతే ఇక్కడ ఎవరు లేడే అని ఊరుకున్నాడా? ఎవరు? ఇంద్రుడు. ఎవరున్నారు? అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. ఇక్కడ ఎవరు కనపడలేదే ఏమిటేనని అన్వేషణలో కూర్చున్నాడు. ఇక్కడ విశేషం కార్యకారణములు. కారణం ఏమిటి ఇక్కడ? నాకేం కనపట్టలేదే అని ఆ కారణం కోసం అన్వేషణలో కూర్చున్నాడు. కేనా ఎవరి చేత ఈ బ్రహ్మము వచ్చాడు అనే దీంతో ఉన్నాడు. అనగా జీవాత్మ ఏం చేయాలి అనంటే, ఈ కళ్ళు పనిచేస్తున్నాయి, చూస్తున్నాను, కేనా ఎవరి చేత అని అన్నప్పుడు ఎంత దూరం వెళ్ళిపోతాడనంటే చివరికి అర్థం చేసుకొని ఆ పరమాత్మ వలననే నేను చూస్తున్నాను, నేనుగా చూస్తున్నది లోపల పరమాత్మ ఉన్నాడు, ఆయన శక్తి వల్లనే ఇదిగో నా కళ్ళు పనిచేస్తున్నాయి, నా చెవులు పనిచేస్తున్నాయి. ఇట్లా ఇక్కడ అన్వేషణ అనేటువంటి దాన్ని ఉన్నది. ఇక్కడ ఇప్పుడు సహజంగా మనం అన్వేషణ ఏది చెప్పుకున్నాం. సామాన్య మానవుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, అరే నాకు కళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి అంటాడు. ఈ కళ్ళు పనిచేస్తున్నాయి కదా, ఎవరి వలన పనిచేస్తున్నాయి రా అంటే వాడు ఇదేమిటి పిచ్చి ప్రశ్న వేస్తున్నావు అంటాడు. మీరు కావాలంటే చూసుకోండి, ఎవరి వలన ఈ కళ్ళు పనిచేస్తున్నాయి? అరే అదేమిటి, నా కళ్ళు ఉన్నాయి చూస్తున్నాను. చెవులు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి. ఎవరి వలన పనిచేస్తున్నాయి? ఎవరి వలన ఏముంది, నా చెవులు ఉన్నాయి, వినపడుతున్నాయి. ఇవే సమాధానాలు చెబుతాడు. వీడిని ఏమంటాడంటే అవిద్యానామంతమిర మిహిరద్వీప నగరీ జడానా అనే దానిలో అవిద్యానం వాడికి వస్తాడు. వీడికి అవిద్య, అజ్ఞానంలో ఉన్నాడు. వీడు ఎంతసేపటికి కేన ఈషితం కేన ప్రేషితం అనేటువంటి ఆలోచనలో లేడు. అనగా ఈ జీవుడు, లోపల జీవుడు ఎంత అజ్ఞానాంధకారంలో ఉన్నాడో కనిపెట్టండి. అది జీవుడు ఎంతో అజ్ఞానాంధకారంలో ఉన్నాడు. కాబట్టి అజ్ఞానాంధకారం నుంచి బయటపడాలి అని అంటే కేనా అది పట్టుకోవాలి. అందుకని కేనా అనేటువంటిది పట్టుకోవాలంటే మనం ఈ ప్రశ్నలు వేస్తే వాడు అట్నే చెబుతాడు. కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, గురువు గారి దగ్గర శుభ్రం కూర్చొని గురువు గారు ప్రశ్న వేస్తాడు. ఏదో అని అంటే నా కళ్ళు నేను చూస్తున్నానంటే అన్నాడు. అప్పుడు చెబుతాడు అనమాట, అరే నాకు కూడా కళ్ళున్నాయి, నేను చూస్తున్నాను, ఎంత చెబుతున్నాను, ఎంత విశేషం అంటే ఏమిటంటే లోపల ఒక చైతన్య శక్తి ఉన్నది, ఆ చైతన్య శక్తి వలనే చెప్పగలుగుతున్నాను అని కొన్ని ఉదాహరణలు చెబుతాడు. అప్పుడు నెమ్మదిగా ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగి చివరికి ఎంతవరకు వస్తాడని అంటే అంతము వరకు వస్తాడు. అంతటి ఆసక్తితోటి ఉండిపోతాడు. కాబట్టి వాడిలో కలువ చేయటమే గురువు యొక్క మొట్టమొదటి లక్షణం. విత్తనం గనక మర్రి విత్తనం చిన్నదట్టు నాడితే అది మహావృక్షం అయిపోతుంది. అలానే జ్ఞానం అనేటువంటి విత్తనాన్ని గురువు నాటుతాడు, అది మహావృక్షం అయిపోతుంది. అందువలన గురువుని ఆశ్రయించిన ఉపనిషత్తు చెప్పేదే అది. గురువుని ఆశ్రయించుము
నీలో ఉన్న జీవుడు ఉన్నట్టు చూసావు, అప్పుడు పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. అప్పుడు దర్శనం చేసుకొని ఏమంటాడనంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ అంటాడు చివరికి. అద్వైత పరబ్రహ్మము అని చెప్పుకుంటాడు. అంత దూరం. కాబట్టి ఇవి అంత దూరం తీసుకుపోవటానికి మనకి ఉపనిషత్తు ఈ విధంగా చెబుతున్నది. కాబట్టి మీలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటిది నేను 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 గెలిచాను, నేను సంపాదించాను అనేటువంటిది మాత్రము వదిలివేసేసి దీనికి కారణం ఏమిటో చూసుకోండి అని చెబుతున్నాడు. కుండ మట్టి అంతా ఉన్నది. కుండ ఉండేటప్పటికి కుండను చూసి దీనికి కారణం ఎవరు అని చూశాడు. ఎవరు మనవాడు కుమ్మరివాడు తయారు చేశాడండి అని అంటాడు. కుమ్మరివాడు తయారు చేశాడని అంటే కుమ్మరివాడు ఒక్కడు అక్కడ ఉంటే సరిపోతుందా? వాడు అక్కడ నిలబెట్టాడు, నేను తీసుకొచ్చి అక్కడ పెట్టాము, కొండ వస్తుందా? కొండ రాదు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ కారణం మళ్ళీ ఊహించాడు. ఊహించి ఏం చేశాడు? మట్టి చక్రం అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు. చక్రం అవన్నీ తీసుకొచ్చి ఇవి ఉపాదాన కారణం. ఇవన్నీ పెట్టిన తర్వాత ఇక అప్పుడు వాడు పని మొదలు పెట్టేశాడు. పని మొదలు పెట్టేసి వస్తువు తయారు చేసి పెట్టాడు. కాబట్టి కారణాలను ఎలా అన్వేషణ చేస్తున్నాడు చూడండి. కారణాలను అన్వేషణ చేసి అన్వేషణ ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకుంటున్నాడు. అందుకనే దీనిలో మనకి ఈ విషయం కూడా మనకి ఇందులో ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది అనమాట. ఛాందోగ్యోపనిషత్తులో ఆ పరమాత్మయే కుమ్మరివాడి మాదిరిగా సమస్త జగత్తును సృష్టించి, కుమ్మరివాడి మాదిరిగా కుమ్మరివాడు ఎట్లయితే ప్రతి వస్తువు ఒక పేరు పెడతాడో అలానే అన్నిటికీ పేర్లు పెట్టేశాడు ఆయన. ఆ పేర్లు కూడా ఎవరు పెట్టారు అని అంటే నువ్వు కాదు పెట్టింది, ఎవరు ఆ పరబ్రహ్మం పెట్టాడు పేరు. నువ్వు ఎంత దూరం పోవాలో చూసుకో, మరి ఎంత విశేషం ఎంత దూరం పోవాలో. అందుకనే ఆ వేదంలో చూసుకోండి ఎట్లా ఉన్నదో. ఆ వేదంలో ఉన్న పదాలు చూసుకోండి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమిటి అని అంటే పరబ్రహ్మ నుంచి వచ్చాయి. ఇట్లా ఈ విధంగా అన్వేషణ ద్వారా చివరికి కారణాలు ఆలోచించి ఆలోచించి చివరికి పట్టుకుంటాడు. మయా నేను ఓహో పరబ్రహ్మము దగ్గరికి చేరాను. ఆ యక్షుడి దగ్గరికి ఈయన పోయి చేరాడు. ఎవరు? అగ్నిదేవుడు, వాయుదేవుడు, తర్వాత ఇంద్రుడు వెళ్ళి చేరారు. ఆ దగ్గరికి చేరి ఆ పరమాత్మ దర్శనం చేసుకున్నారు అని చెబుతూ ఉన్నారు. అని చెబుతూ ఇంకా అదే ఈ మంత్రాన్ని 2 సార్లు చెబుతున్నాడు. ఈ మంత్ర తస్మాద్వా ఏతే దేవ అతితరామివ అన్యాన్ దేవాన్ యదగ్నిః వాయుః ఇంద్రస్తేః ఏన తు నేదిష్టం పస్పర్శుః తేః అనత్ప్రథమో విదాంచకార బ్రహ్మ ఇతి. బ్రహ్మము ఇతి బ్రహ్మమని ప్రథమ మొట్టమొదట తెలుసుకున్నారు. వీళ్ళు ఈ ముగ్గురు ఈ బ్రహ్మమును తెలుసుకున్నారు. ఆ బ్రహ్మము మొట్టమొదటగా యక్షుడు రూపంలో కనపడ్డాడు. ఆ తర్వాత పుల్లింగ రూపం, ఆ తర్వాత స్త్రీ రూపంలో కనపడ్డాడు అని తెలుసుకున్నారు. కాబట్టి మనం ఆరాధించేటువంటి వాళ్ళని, అమ్మవారిని ఆరాధిస్తున్నామంటే భగవతి అంటాం. పురుషుడి దేవతని ఆరాధిస్తున్నామంటే భగవాన్ అని అంటాం. ఇది అర్థం అంతే. ఒకళ్ళే దీనిలో ఆ పదాలు కూడా ఒక రకంగానే ఉంటాయి. కాబట్టి పుల్లింగ శబ్దం ఇలా ఉంటుంది, స్త్రీలింగ శబ్దం ఇట్లా ఉంటుంది. శివ స్త్రీలింగ శబ్దం, దీర్ఘం ఇస్తే దీర్ఘం తీసేసాం, పుల్లింగ శబ్దం, శబ్దం ఒకటే. కాబట్టి ఒకటే పరబ్రహ్మము అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఇదంతా పరబ్రహ్మం యొక్క విశేషమే. ఇంద్రుడు తక్కిన దేవతల కన్నా శ్రేష్ఠుడు. ఎందుకంటే ఇతడు భగవంతునికి సన్నిహితంగా స్పృశించి ఉన్నాడు, మొట్టమొదటగా ఆయనను తెలుసుకున్నాడు అనే విధంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవుడు ఉన్నాడే, మనలో ఉన్న జీవాత్మ, ఇందాక మనం చెప్పుకున్నాం కార్యకారణములని చెప్పుకున్నాం. ఆ కార్యకారణముల ద్వారా ఆ కారణములను పట్టుకొని పోవాలి. అందుకనే సుందరకాండలో ఏం చెప్పాడు? తర్కయామాస చేతేతి కారణై ఉపపాదిభి అక్కడ చెప్పాడు. అక్కడ అమ్మవారు అంటే పరబ్రహ్మమును దర్శించుకున్నాడు. ఎలా దర్శించుకున్నాడు అంటే కారణై ఉపపాదిభి. ఒక కారణమా, ఒక 10 కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ కారణాలన్నీ చూసుకుంటూ వచ్చి చివరికి ఫలితం ఏంటి నిర్ణయించుకున్నది. ఈమె సీతేతి తర్కయామాస.
సీత ఈమెను అనగా పరబ్రహ్మము ఈమెను అని అని తెలుసుకోవటం. ఇది ఎవరు తెలుసుకుంటున్నాడు? జీవుడు. ఆ జీవుడు తెలుసుకున్నాడు. జీవుడు ఎప్పుడైతే తెలుసుకొని దర్శనం చేసుకున్నాడో, అనగా పరమాత్మను దర్శనం చేసుకున్నాడో, అప్పుడు ఈయనకి ఆ పరమాత్మ సాక్షాత్కారం కలిగి పరమాత్మయే తానైపోయినాడు. అదే దీనిలో అద్వితీయము. అదే తత్వమసి. అదే సుందరకాండలో ఉన్నట్టు తత్వమసి. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఎట్లా అయిపోయినాడంటే అమ్మవారి దర్శనం కాగానే తత్వమసి అయిపోయినాడు. అమ్మవారి యొక్క శక్తి ఎంతైతే ఉన్నదో, అనగా పరబ్రహ్మం యొక్క శక్తి ఎంతైతే ఉన్నదో అంత శక్తి లోపల ప్రవేశించింది. అనగానే మనలో కూడా ఎప్పుడైతే ఈ జీవాత్మ జీవత్వము పోయి ఉన్నదో అప్పుడు ఆ పరమాత్మయే తాను అయిపోయి పరమాత్మయే అయిపోతాడు. పరమాత్మయే తాను అనగా అంతటి శక్తివంతుడు అవుతాడు అని అర్థం. అంత విశేషం. వీటన్నిటికీ మూలం ఏమిటి అని అంటే కార్యకారణముల దగ్గర నుంచి వరుసగా రా. కార్యము ఏమిటో తెలుసుకో, దానికి కారణములు ఏమిటో తెలుసుకో. ఆ కార్యకారణముల ద్వారా చివరికి కారణములు అనేక అనేకులు. ఒకటే కారణం అనుకోకు. కుమ్మరివాడు ఒక్కడే కారణం అని అనుకుంటే కుండ ఎట్ట తయారవుతుంది? రాదు. అట్లనే ఆ కారణాలన్నీ పట్టుకుంటే చివరికి నీకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంటుంది. అది ఇవ్వటం విశేషం. అందువలని అని చెబుతూ ఇందులో ఇంక తర్వాత మంత్రం తస్య ఏష ఆదేశో ఇదేతద్ విద్యుతో వ్యద్యుతద ఇది. ఇక్కడ ఒక 3 అంకె వేశాడు. ఈ 3 అంకె ఏంటంటే ఈ స్వరిత ఉదాత్త స్వరితాలు అనేటువంటి దాని ప్రకారంగా వేదం చదువుతున్నారు కదా. అప్పుడు 3 వేసాడంటే ఇక్కడ పులతము అని అర్థం, 2 వేసాడంటే ద్వితము అని. ఇట్లా ఈ విధంగా మంత్రాలలో అక్కడక్కడ 3 వేస్తాడు. 3 అంటే పులతము అని అర్థం. అక్కడ మంత్రం ఇవన్నీ మనం మామూలుగా చెప్పుకుంటున్నాం. కానీ మంత్రాలు అంటే అర్థం ఏంటంటే స్వరం పెట్టి ఘన జట ఈ విధంగా ఉన్నాయి కదా. దాని ప్రకారంగా ఈ వేదం, ఇది మనం చదువుకుంటున్నది వేదం. దాని ప్రకారంగా వాళ్ళు విప్రులు, ఆ బ్రాహ్మణులు ఈ మంత్రాలను చదువుతుంటారు. ఇట్లా అనమాట. ఆ చదివేటప్పుడు ఈ 3 వేసాడు. ఇక్కడ పులకము, ఇక్కడ ఎట్లా చదవాలనో అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. అట్లా దాని ప్రకారంగా చదవమని గుర్తు వేశాడు అనమాట. అది గుర్తు కోసం అనమాట. అంతేగాని 3కి ప్రత్యేకంగా ఏం లేదు, అంకె అది. ఆ అంకె ద్వారా అక్కడ స్వరాన్ని తెలుసుకోవడం అనమాట. అది అట్లా అనమాట. ఇది అధిదైవతం అని చెబుతూ తస్య ఆ భగవంతుని ఏష ఈ ఆదేశ వివరణ ఎత్త ఏతద్దు ఏది విద్యుత మెరుపు విద్యుత్. ఇక్కడ మెరుపు తీగా చెబుతున్నాడు. విద్యుత్యతు మెరిసేది ఆహా అని. ఆహా అంటే ఆశ్చర్యార్థకం. అంటే ఏంటంటే న్యమీషతు. న్యమీషత్ అంటే కంటి రెప్ప. కన్ను రెప్ప కొడితే రెప్పలు ఆర్పేటట్లు చేస్తున్నది ఆహా. అధిదైవితం దైవికం అనగా ఏమిటనమాట ఇక్కడ చెప్పేది. చివరికి ఆ భగవంతుని దర్శించిన వివరణ ఇది చెబుతున్నాడు. మెరుపు ఆకాశంలో వర్షం వచ్చేటప్పుడు ఆ మెరుపులు ఎట్లయితే వస్తాయో తళుక్కుమని మెరిసిపోతుంటుంది. ఆ మెరిసేది ఆయన వల్లనే. ఇక్కడ మనకు దీనిలో కూడా తర్వాత మనకి ఏంటంటే అన్ని దానిలో చాందోగ్యంలో వస్తాయి. దానిలో బృహదారణ్యకోపంలో వస్తుంది. ఆ మెరుపులు ఎవరి వల్ల మెరుస్తున్నాయి అనేటువంటి విషయం అనమాట. మెరుపులు, ఆ మెరుపు మెరిసేది ఆయన వలననే, రెప్పలు ఆర్చడం ఆయన వల్లనే. ఎంత దూరం చెప్పాడో చూసుకోండి. ఆకాశంలో తళుక్కుమని మనం చూస్తూనే ఉన్నాం. ఆ తళుక్కుమని వచ్చినటువంటిది నిలబడుతున్నదా? నిలబట్టలేదు. అది అత్యంత తేజోవంతమైనటువంటి కాంతివంతమైనటువంటిది. అత్యంత తేజోవంతమంత కాంతివంతం ఎందుకు చెబుతున్నాడు? ఆయన పరబ్రహ్మ స్వరూపము అని చెబుతున్నాడు. చెప్పి ఇంకొక విశేషం చెబుతున్నాడు. నువ్వు రెప్పపాట్లు కొడుతున్నావు కదా, నువ్వు అనుకోని రెప్పపాట్లు కొడుతున్నావా? అది అర్థం అంటున్నాడు. నేను ఇప్పుడు రెప్పపాట్లు కొడుతూ ఉన్నాను, నిమిషానికి 10, 20, రోజుకి ఇన్ని లక్షలు అని ఏమైనా లెక్కేసుకున్నావా? లేదు. ఆ రెప్పపాట్లు అనేటువంటిది కూడా కొడుతున్నది ఎవరంటే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ కొడుతున్నాడు. ఆ పరమాత్మ ఏం చేశాడంటే రెప్పపాటు పెట్టాడు. రెప్పలు పెట్టలేదు అనుకోండి, మనకి అనుకుందాం కాసేపు. రెప్ప పెట్టకపోతే ఇప్పుడు ఒక్కోసారి అంటుంటారు, అయ్యా కళ్ళు మూయవాకు అట్టనే చూస్తుండు. ఆ కంటి డాక్టర్ దగ్గర పోయినప్పుడు అంటుంటాడు,
రెప్ప కొట్టవాకు, అట్టనే చూస్తుంటాం. ఎంతసేపు చూస్తాం ఏంటి? కాసేపు చూస్తాం. ఎప్పుడు చూడమంటే ఎట్ట చూస్తాం? ఆటోమేటిక్ గా అదంతా వచ్చి కొట్టుకుంటుంది. అయితే రెప్ప ఉండదు అది. ఆ రెప్పపాటు లేనటువంటి వాళ్ళు ఎవరు? దేవతలు. రెప్పపాటు అనిమిష నేత్రులు, అశ్వేద గాత్రులు వాళ్ళకి లక్షణం. అశ్వేద గాత్రులు. మనం కష్టపడి కాసేపు పని చేసామంటే చెమటలు పడతాయి, వాళ్ళకి చెమటలు పట్టవు. మనం నిద్రపోతాం, కష్టపడి పడ్డాం కాబట్టి రాత్రి రాగా నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకుపోతాయి, అంటే అర్థం రెప్పలు మూసుకుపోతాయి. వాళ్ళకి నిద్ర అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటుంటారు. వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటారు. ఏమైనా నిద్రపోవాలా కాసేపు? నిద్ర అంటే ఏంటో మాకు అసలు తెలియదయ్యా. మరి భూమి మీద నిలబడండి, భూమి మీద నిలబడరు, ఆకాశం మీద అట్లే ఉంటారు. రామాయణంలో వస్తారు, భూమికి తాకరు వాళ్ళు ఆ భాగాలు. ఈ విషయం ఎక్కడుంటుందంటే నలదమయంతుల కథలో, అక్కడ నలుడు ఐదుగురు నలులు వస్తారు. దానిలో ఒరిజినల్ వాడు ఒకడు, మిగిలిన నలుగురు డూప్లికేట్లు. ఎవరంటే దేవతలు, ఇంద్రుడు, ఇటువంటి యముడు, అగ్ని, వాయువు, వీళ్ళు వచ్చారు. అసలు ఒరిజినల్ వాడు కూడా వచ్చాడు. అప్పుడు ఆ దమయంతికి అమ్మవారు ప్రవేశించే లోపల దేవతల లక్షణాలు ఇట్లా ఉంటాయి, మానవుడి యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయి, కాబట్టి ఇక నువ్వు పట్టుకో నలుణ్ణి అని అంటాడు. అప్పుడు చెప్తే మిగిలిన వాళ్ళ యొక్క కాళ్ళన్నీ పైన ఉన్నాయి. నలుగురు కుర్చీలో కూర్చున్నారు, కాళ్ళు మాత్రం భూమి కాంటలేదు. వాళ్ళు ఎట్లా? కళ్ళు అట్టనే తెరిచి చూస్తూ ఉన్నారు, కనురెప్ప అసలు కొట్టడం లేదు వాళ్ళు. ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన కాళ్ళేమో ఆనించాడు, కానీ రెప్పలు కొడుతున్నాడు. చూస్తే ఎట్లా ఉన్నాడంటే అందరూ ఒక రకంగా, అదే పంచనళీయము అంటారు. నైషధం చదువుకున్న వాళ్ళు తెలుసు. అప్పుడు కనిపెట్టేసేసి, ఓహో అసలు కావాల్సినటువంటి నలుడు నాకు ఇక్కడ ఈయన, కాబట్టి ఆయన మెడలో ఆ పులవార వేసేసింది. ఇది ఇట్లా అనమాట. ఆ తర్వాత ఉంటుంది అసలు కథ అంతా. అదంతా చెప్పుకుంటూ పోతే ఇది పక్కకి పోతుంది. ఇది అందువల్ల నేను మీకు తెలుసు కాబట్టి నేను అంటలేదు. సరే, ఇది ఇంకా అందుకని అసలు అక్కడ, అందుకని ఇక్కడ కనురెప్ప కొట్టటము అనేటువంటి విషయానికి ఇక్కడ వచ్చింది. రెప్పలు కొట్టడం అనేటువంటిది కూడా మన వలన కాదండి, అది తెలుసుకోండి అని చెబుతున్నాడు. నేను రెప్పలు కొడుతున్నాను, పని రెప్పలు అనుకుంటున్నానే కాదు. కనురెప్పలు కొడుతున్నానంటే లోపల ఉన్నాడు భగవంతుడు, ఆయన మన కంటిని రక్షిస్తూ ఉంటుంటాడు. నిద్రపోవాలి, కళ్ళు మూసుకుంటాడు, కళ్ళు మూసుకుంటేనే కాబట్టి నిద్ర పట్టేది. చూస్తూ ఉన్నాడు అనుకో, ఎందుకు నిద్ర పడుతుంది? పట్టదు. ఇట్లా అనమాట ఇది. గీతలో 5వ అధ్యాయంలో ఉన్మిషన్ నిమిషన్ దానిలో ఒక 10 చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అక్కడ అనమాట గచ్చన్, పశ్యన్, అట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. అవును, కరెక్ట్. ఇవన్నీ ఎవరనంటే ఆ పరమాత్మ, అది అనమాట. ఇట్లా అది తెలుసుకోమంటాడు. ఇలా తెలుసుకున్నటువంటి వాడికి నెమ్మదిగా అవిద్య నశిస్తూ ఉంటుంది, అది అర్థం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటుంటాడు వాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కటం వలన వాడిలో ఉన్నటువంటి అహంకారము మంచు మాదిరిగా కరిగిపోతూ ఉంటుంటుంది, అది అర్థం. అది ఎప్పుడైతే అహంకారం అనేటువంటిది కరిగిపోయిందో అప్పుడు బ్రహ్మము దగ్గరికి చేరతాడు. అంతే కదా. జీవుడు, ఇంద్రుడు ఏం చేశాడు? ఇదేదో తెలుసుకుందాము అని అక్కడికి వెళ్ళాడు. అహంకారం ఉందనుకో, పోతే పోయినా లేవా, ఏముంది అక్కడ, వాడికి వచ్చి మనకు వచ్చిన నష్టం ఏంది? దీనికి నా ఇంద్ర పదవి ఏమన్నా పోతుందా? వాడెవడో యక్షుడు, పోనీ మనం పోదాం, మన పని మనం చూసుకుందాం, వాడితోటి మనకెందుకు అని ఉన్నాడా? జీవుడు ఏం చేశాడు? అన్వేషణకు పోయినాడు. అది ఇక్కడ చెప్పేది. అట్లా అనమాట. తర్వాత 5వ మంత్రం చెబుతున్నాడు. అధా అధ్యాత్మం ఏతత్ గచ్చతీవ చ మనో అనేన చ ఏతత్ ఉపస్వరతి అభీష్టం సంకల్పః. అధ, ఆ తర్వాత, అధ్యాత్మం, ఆత్మ గురించి, ఆత్మం అధ్యాత్మం విడదీస్తే
ఆ ఆత్మని గురించి ఎత్తు దేని వలన మనస్సు ఏతత్తు దీనిని గచ్చతి ఇవ వెళుతున్నట్లు అనేన ఇందువలన అభీక్షణం ఎల్లప్పుడూ కూడా ఉపస్మరతి జ్ఞాపకంలో ఉంచుకుంటున్నది, సంకల్ప ఊహిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఆత్మ గురించి పరిశీలిద్దాం. ఆత్మ కారణంగానే మనస్సు బాహ్య ప్రపంచాన్ని, లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ కారణంగానే కుండను తయారు చేస్తున్నాడే వాడు, ఆ కుండను తయారు చేసే పరమాత్మ ఉన్నాడు, వాడి కారణంగానే బాహ్య ప్రపంచాన్ని ఆకాంక్షించి వెళుతున్నట్లుగా ఉంటుంది. లోపల బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు ఆకాంక్షించి, అంటే కోరుతూ బాహ్య ప్రపంచాన్ని చూడాలనేటువంటి దాంతో ఉంటుంది. వస్తువులను అనుకోవడానికి, ఊహించడానికి ఆత్మే కారణము. చిన్న మాట చెప్పి పెద్ద అర్థాన్ని పట్టుకుంటూ వచ్చాడు ఇక్కడ. అందుకని మనం ఏం చదువుకున్నాం, తర్కం చదువుకుంటున్నాం చూడండి, చూసారా? ఆ తర్కం ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి ఏమిటంటే ఇక్కడ విశేషం అంటే బాహ్య ప్రపంచాన్ని ఆకర్షించి వెళుతున్నట్లుగా ఉంటుంది మనకి. బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నామండి. ఈ చూస్తున్నాము అని అనటానికి ప్రత్యక్ష పరిచ్ఛేదం. కళ్ళు చూస్తున్నాయి, దీనికి అన్ని మనకు వివరణ అంతా వచ్చేసింది ప్రత్యక్ష పరిచ్ఛేదంలో. దానిలో వెళుతున్నట్టుగా అంత బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ వస్తువులను అనుకోవడానికి, వస్తువు ఇది ఆ వస్తువు అనుకోవడానికి. ఉదాహరణకి మనం ఏదో ఒక వాసన ద్వారా మనకు ఎదురు కనపడలేదు ఆ వస్తువు, ఆ వాసన వస్తున్నది. ఆ వాసన ద్వారా ఇది ఫలానా వస్తువు అని చెప్పాడు. నిజంగా వెళ్ళి చూశాడు, కరెక్టే. నువ్వు ఎట్లా చెప్పావు? వాసన వస్తున్నది, ఆ వాసన ద్వారా ఈ వస్తువుకి ఈ లక్షణమే ఉన్నది, మల్లె పువ్వు అవతల గదిలో ఉన్నాయి, ఒక పెద్ద బుట్ట, వాసన వస్తున్నది. ఈ వాసన వస్తున్నది అని అంటే ఏమిటి? ఈ వాసన మల్లెపూలకే ఉంటుంది కానీ మిగిలిన వస్తువులకి ఉండదు అనేటువంటి నిశ్చయము. కాబట్టి నువ్వు అక్కడ మల్లెపూలు ఉన్నాయి అని ప్రత్యక్షంగా చెప్పేస్తున్నావు. కావాలంటే పోయి చూసుకోండి అంటావు. కంటికి కనబడకుండా, ఎదురుగా కనబడకపోయినా కానీ, పరోక్షంగా ఉన్నా కానీ చెప్పేస్తున్నావు. అట్లనే ఆ వేదాలు అక్కడ చదువుతున్నారు స్వరంతో, నీ ఎదురుగా వాళ్ళు లేరు, సౌండ్ వినపడుతున్నది, నువ్వేం చదువుతున్నావు? ఆ సౌండ్ ద్వారా వేదం చదువుతున్నారు, సుమారు 10 మంది ఉంటారు అని చెప్పావు. కరెక్ట్ చూస్తే అంటుంది. ఇదంతా ఎలా చెప్పావు నువ్వు దీనిలో అంటే అదే ఇక్కడ విశేషమైనటువంటి దాన్ని చెబుతున్నాడు. ఈ ఇంద్రియముల ద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన జరుగుతూ ఉన్నది ఇదంతా. ఇప్పుడు ప్రత్యక్ష పరిచ్ఛేదం, కేవలం కంటితోటే చూసి చెప్పడం అనేటువంటిది సామాన్యం. కంటితోటే చూసి చెప్పావు, ఎదురుగా పుస్తకం, ఆ పుస్తకం అదేమన్నా అందరూ చెబుతారు, పుస్తకం ఏంటండి అందరూ చెబుతారు, కంటితో చూసినది అందరు. కానీ పరోక్షంగా ఉన్నాయి కూడా నీవు ప్రత్యక్షంగా చూస్తున్నట్టు చెప్పగలుగుతున్నావు. ఎంత గొప్ప విశేషం ఇది. ఇది ఇక ఎవరు కారణము? కేనా అనేటువంటి ప్రశ్న వేసుకో. కేనా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే సమాధానం పట్టుకుంటే చివరికి ఆ పరమాత్మ పరబ్రహ్మం వస్తాడు. అది అని చెబితే ఇక్కడ దానిలోనే వస్తువులను అనుకోవడానికి, ఇది ఆ వస్తువు, ఇది ఈ వస్తువు, లేక ఊహించడము అనటానికి కారణము ఎవరు అనగా పరమాత్మ, ఆత్మ. ఇది దీనిలో చెప్తాం. కాబట్టి దీనిలో మొట్టమొదట ఏంటంటే ప్రత్యక్ష పరిచ్ఛేదము, దాని ప్రకారంగా తెలుసుకున్నాము. తర్వాత అనుమాన పరిచ్ఛేదంలో అనుమానం చేస్తాడు. ఏమిటి అనుమానం చేసేది? ఎత్ర ధూమాక తత్రాగ్ని అన్నాడు. ఎక్కడైతే పోకుందో అక్కడ అగ్ని ఉందండి అని సూత్రార్థం. కాబట్టి అగ్ని ఉన్నదని సంకల్పిస్తుంది. కారణం ఏమిటి? అగ్ని ఉంటేనే పొగ వస్తుంది, ఇది కారణము.
అగ్ని ఉంటేనే పొగ వస్తుంది, కాబట్టి ఈ కారణాన్ని బట్టి ఊహించి అక్కడ అగ్ని ఉన్నది అని నేను చెబుతున్నాను అని అంటాడు. ఇది అనుమాన ప్రమాణం. ఇది అనుమాన ప్రమాణం. ఒకట ఇదివరకు ఎప్పుడు సన్నంగా ఉన్నట్ట, ఒక 2 సంవత్సరాల తర్వాత చూశాట. చూసిన తర్వాత అన్నట్ట, అని వాడు బలిసి వచ్చాడు బాగా. సన్నంగా ఉన్నవాడు కాస్త బలిసి వచ్చాడు బాగా. అది కూడా మనకి దీనిలో వస్తుంది, మనకి తర్కంలో వస్తుంది. అరే నువ్వు బాగా బలిసేవరా అన్నట్ట. వాడు సంతోషించాట. ఇక్కడ ఏమిటి బలిసావురా అంటే, వీడు ఆహార పదార్థాలు, బలమైన ఆహార పదార్థాలు తిన్నాడు అని అర్థం. అది కారణం ఏమిటి వీడు బలవటానికి కారణం అని అంటే, ఆహార పదార్థాలు బలమైనటువంటి వాటిని తిన్నాడు కాబట్టి వీడు బలిశాడు. ఇప్పుడు బలిశాడు అనేటువంటి మాట పక్కన పెట్టు, వీడు బాగా తిన్నాడు అనేటువంటి అర్థం వచ్చేసింది. బాగా తింటే బలుస్తారు అని అర్థం చివరికి. కారణై, ఇట్లా అనమాట. ఇది అది కూడా వస్తుంది, మన తర్వాత వస్తుంది. అది ఇక్కడ కారణము అనేటువంటి చెబుతున్నాడు అనమాట. కారణము, ఆత్మే కారణము. ఈ కారణం అనేటువంటి విషయాన్ని పట్టుకోండియా అని చెప్తున్నాడు. ఆ కారణం అనేటువంటిది పట్టుకోకుండా నీవు ఇట్లే సాగిపోతూ ఉంటుంటే అవిద్యానాం అంత తిమిర మిహిర. ఇది సౌందర్యలహరిలో చెప్పినటువంటిది. సౌందర్యలహరి అంత తొందరగా అర్థం కాదు, కాదా అర్థమైందండి అని అనుకుంటుంటారు. అది అంత తొందరగా అర్థం కాదండి. అది శంకరులు ఎంతో విశేషంగా దానిలో ప్రవేశపెట్టాడు ఉపనిషత్తులు అనమాట. ఇది అట్లా అనమాట. సరే, అట్లా ఈ విధంగా కారణం అనేటువంటిది తెలుసుకోండి. దాని ప్రకారంగా తద్ధా, చూసుకోండి ఎలా ఉపయోగించాడో. తద్ధా విడగొట్టమన్నాడు. తత్ తద్ధ తద్ధా తద్వనం నామ తద్వనం ఇది ఉపాసితవ్యం. సయ ఏతదేవం వేదాభి ఏనం సర్వాణి భూతాని సవాంఛంతి. తతః అదే తద్వనం సకల జీవరాశులలో నుండి ఉన్నది. ఇక్కడ వనం అనే మాట వేస్తున్నాడు, అంటే జీవరాశులలో ఉన్నది అనేటువంటి అర్థంలో. ఇక్కడ వేదార్థం వేరు, మనకు లౌకిక అర్థంలో వేరు. తత్ వనం సకల జీవరాశులలో నిండి ఉన్నది, నామ తెలుసుకోబడుతున్నది. తద్వనం ఇది సకల జీవరాశుల్లో నుండి ఉన్నదిగా ఉపాసితవ్యం ధ్యానించవలెను. సహ ఆయన, యహ ఎవరు, ఏతద్ ఈ ఏవం ఇలా విధంగా వేద తెలుసుకున్నాడో, ఏనం అతనిని సర్వాణి సమస్తమైన భూతాని అనగా సకల ప్రాణులు అభిసంవాంఛంతి ప్రేమిస్తాయి. సకల ప్రాణులు ప్రేమిస్తాయి. ఇక్కడ రామాయణంలో కూడా అక్కడ దూరం కూడా తీసుకుపోతాయి. ఇప్పుడు రామాయణంలో ఎక్కడ వచ్చిందో కూడా ఈ విషయం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఆత్మ సకల ప్రాణులలో ఉన్నది అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. భగవద్గీతలో కూడా చెప్పాడు. ఇది ఇంత దూరం దాకా వచ్చాం కాబట్టి ఇది జనరల్ అయిన విషయం తెలిసిందే మనకు. ఆత్మ సకల ప్రాణుల్లోనూ నిండి ఉన్నది, సకల జీవరాశుల్లోనూ ఉన్నది. ఆ విధంగానే తెలుసుకోబడుతున్నది కూడా. సకల జీవరాశుల్లో నిండి ఉన్నదిగా దాన్ని ధ్యానించాలి. సకల జీవరాశులలో ఏదైతే ఆత్మ ఉన్నదో ఆ ఆత్మనే నేను ధ్యానం చేస్తున్నాను. అక్కడ ఒక రకం, ఇక్కడ ఒక రకంగా లేదు. ఇది కాబట్టి అంతటా ఒక రకంగానే ఆత్మ ఉన్నాడు. ఆత్మ సకల జీవరాశుల నుండి ఉన్నట్లుగా ఎవరు గ్రహిస్తారో, సకల జీవరాశుల్లో ఉన్నటువంటి ఒకే ఆత్మ ఎవరు తెలుసుకుంటారో వారిని సకల జీవరాశులు ప్రేమిస్తాయి. సకల జీవులు, ప్రాణులు కూడా ఆ మనిషిని ప్రేమిస్తాయి. అనగా అర్థం ఏమిటనమాట, ఒక ప్రాణిని ప్రేమించి ఒక ప్రాణిని ప్రేమించకుండా, అంటే ఒకదాని యందు దయగలిగి ఇంకొక దాని యందు నిర్దయ కలిగి ఉంటే అప్పుడు తేడా వస్తుంది. అంటే భేదభావం చూపించిన వాడు అవుతావు. ఇప్పుడు భేదభావం చూపించకుండా ఉండాలి అని అంటే, జింక యందు ఒకటే భావన, ఏనుగు యందు ఒకటే, ఆవు యందు ఒకటే, చివరికి శ్వానము యందు కూడా ఒకటే భావన. అన్నింటిలోనూ ఆ పరమాత్మ ఒకటే ఉన్నాడు, వేరు వేరు భిన్నము కాదు. ఇక్కడ జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే శంకర విజయంలో
శంకరాచార్యుల వారు బౌద్ధ ధర్మాన్ని ఖండిస్తాడు. బౌద్ధ ధర్మం జైన మతాన్ని, ముఖ్యంగా జైన మతం ఇది, బౌద్ధ మతం కూడా వస్తుంది ఇట్లే ఉంటుంది, జైన మతం ఇది. జైన మతంలో ఏమంటాడంటే, ఒక ఏనుగు ఉందనుకోండి, దానిలో ఆత్మ ఎంత ఉంది, ఏనుగు అంత ఉంది అంటాడు. ఒక దోమ ఉందనుకోండి, ఎంత ఉన్నది అంటే చిన్నది అంటాడు. అక్కడ కాగానే ఆ జీవుడు, ఆ ప్రాణం అనేటువంటి వాడు ఏనుగంత ఉన్నది, ఇక్కడ వచ్చేసేది అనగా శరీరం ఎంత అయితే ఉంటుందో అంత ఉన్నది అంటాడు. జైన మతంలో మనకు శంకర విజయంలో వస్తాడు ఆయన. బౌద్ధ మతం, జైన మతం చాలా మతాలను ఖండించుకుంటూ వస్తాడు అనమాట. అవన్నీ అవైదిక మతాలు. అవైదిక మతాలు అంటే వేదంలో ఏం చెప్పాడో వాటికి వ్యతిరేకంగా చెబుతాడు. అవే బౌద్ధ జైనాలు. బౌద్ధం మరి నాస్తికం, జైనం ఇగో దీనిలో ఇట్లా చెబుతుంది జైనం, అట్లా అనమాట. కానీ వైదికం ఏం చెబుతున్నది అంటే, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. ఇది ఆ గీత సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఎంత చక్కగా పరమాత్మ చెప్పాడు. సమం సర్వేషు భూతేషు, నేను సమంగా ఉన్నాను సమస్త భూతముల యందు. ఏనుగు పెద్దది కాబట్టి ఏనుగు అంత లేను, దోమ చిన్నది కాబట్టి చిన్నది అంత లేను. అందరి యందు సమభావంతో ఉన్నా, అందరి యందు సమభావంతో. అంతేగాని ఒకటి పెద్ద, ఒకటి చిన్న, ఒకటి అధికము, ఒకటి అల్పము, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచే విశ్వపాకే చ పండిత సమదర్శన. ఈ సమత్వంతో ఉన్నాను నేను అని మనకు వైదికం చెబుతున్నది, వేదం చెబుతున్నది. దాని ప్రకారంగా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అందరిలోనూ ఆ పరమేశ్వరుడు సమానంగా ఉన్నాడు. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ లేదు. మహారాజులో కూడా ఉన్నటువంటి ఆ పరమాత్మే భటుడులోనూ ఉన్నాడు. చివరికి దౌర్భాగ్యుడు అయినటువంటి వాడు ఉన్నాడు. ఎవడైతే దౌర్భాగ్యుడు అనుకుంటా వాళ్ళలో కూడా ఉన్నాడు. దౌర్భాగ్యుల్లోనూ ఉన్నాడు దరిద్రుడు, నీచుడులోనూ ఉన్నాడు, చివరికి రాక్షసుడిలో కూడా ఉన్నాడండి. అందరిలో ఉన్నారండి. హిరణ్యకశిపుడిలో ఉన్నాడు పరమాత్మ. కానీ ఆయన అవిద్యానాం తెలుసుకోలేకపోతున్నాడు. అందరిలోని రాక్షసులు ఉన్నారనేటప్పటికల్లా వెంటనే అనుకుంటాం మనం, ఇది అనుకుంటాం. కాదు, రాక్షసుల్లో ఉన్నారు. కాళ్ళు ఏమిటయ్యారంటే రాక్షసులు వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారు తనలో ఉన్నటువంటి పరమాత్మను అని అర్థం అనమాట. అది అందరిలోనూ ఉన్నాడు ఆ పరమాత్మ అని చెప్పటం అనమాట. ఇది సకల జీవరాశుల్లోనూ ఉన్నాడు. కాబట్టి సకల జీవరాశులు ఎవరైతే ఈ విధంగా సమం సర్వేషు తిష్టంతం అని చూస్తుంటారో అప్పుడు అతనిని ఈ జీవరాశులన్నీ కూడాట ప్రేమగా చూస్తాయిట. ఇది మనకు రామాయణంలో రామచంద్రమూర్తి అడవిలో ఉన్నప్పుడు సమస్త జీవరాశులు, ఆ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు, కింద తిరుగుతున్నటువంటి జింకలు తీసేసిపోతే ఇక వృక్షాలంటే వరదేవతలు, వీటన్నింటిలోనూ ఆయన ఇదిగో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరు, అన్నిటిలోనూ ఆ పరమాత్మ దర్శనం చేసుకుంటున్నాడు. కాబట్టి అవన్నీ కూడా రాముడు అంటే మహాప్రేమతోటి ఉన్నాయి. అవి ఏం చెప్పినాయి అంటే ఉపకారం చేసినాయి రాముడికి. సీతాదేవిని అపహరణ చేసిన తర్వాత రావణాసురుడు ఆ జింకలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఆయన్ని తీసుకొని వెళ్ళాయి. ముందు ఇదిగో ఇలా తీసుకుపోయినాయి అంటే వాటికి నోరు లేదు కానీ ఒక సంజ్ఞల ద్వారా ముందు తెలుసు తీసుకొని అట్ట తీసుకొని కొంత దూరం తీసుకొని పోయేటప్పటికి అక్కడ ఏం కనపడ్డాయి అని అంటే కొన్ని గుర్తులు కనపడ్డాయి, ఎవరో మనుషులు తిరిగినట్టు. ఇంకో కొంచెం దూరం వెళ్ళేటప్పటికి పూలు, ఆ తలలో పెట్టుకున్నటువంటి పూలు అక్కడక్కడ నలిగి పడ్డాయి. ఆ పడేసేటప్పటికి ఆయన చూసి అరే సీతాదేవి ఇవి అని అనుకున్నారు. ఇంకా కొంచెం దూరం ఇక్కడ జాగ్రత్త కనిపెట్టిన కారణై ఉపపాదిభి దీనిమాట. ఇంకొంచెం దూరం వెళ్ళారు. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఏం కనపడుతుంది అని అంటే ఒక రథము విరిగిపోయింది, రథసారథి చచ్చిపడి ఉన్నాడు, ఇవన్నీ చూశారు. ఇంకొంచెం దూరం పోయేటప్పటికి ఆ జటాయువు రెక్కలు తెగి ఎట్లా పడ్డాయి. ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా అర్థమైపోయింది, రాక్షసుడు అపహరించాడు.
ఇన్ని కారణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటిపోతున్నాడు. ఒక్కొక్కటి దాటిపోయి చివరికి ఏమిటి, చివరికి ఆయనకి సమాచారం పూర్తిగా అర్థమైంది. అంటే ఇక్కడ ఏంటి చెప్పుకోవాలంటే మనం దీనిలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఏదో కొంచెం తెలుసుకుంది నాకు తెలిసిపోయిందిలే అనేది కాదు. అదే మనం కేనోపనిషత్తులో చెప్పాడు. నాకు తెలిసిందండి తెలిసిందండి అన్నట్ట. కేనోపనిషత్తు అవిజానతాం వచ్చింది కదా, అవిజానతాం వచ్చింది అన్నాడు. నాకు తెలిసిందండి తెలిసింది అన్నాడు. వాడేట అసలు తెలియనటువంటి వాడు. వాడికి ఏదో కొంచెం కొంచెం తెలిసింది. ఆ భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయం చదివాడు. ఇంకేమో నాకు తెలిసిపోయిందండి అన్నాడు. తెలిసిపోయిందండి, పోవటం కూడా అయిపోయింది. అట్లా ఉంటుంది. అలా ఉంటుంది. అందుకని ఆ దాన్ని పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ఆ విధానం ఉండాలి అనేటువంటి కేన ఉపనిషత్తులో చెప్పేటువంటి ప్రధానమైనటువంటి విషయం అనమాట ఇది. చివరి 7వ మంత్రంలో చెబుతున్నాడు ఏంటంటే ఉపనిషదం భో బ్రూహి ఇది ఉక్తాత ఉపనిషత్ బ్రాహ్మీం వావాత ఉపనిషదం అబ్రూమీతి భో గురువర్య. ఇక్కడ హే అనేటువంటి ఉప అక్షరాన్ని కూడా ఉపయోగిస్తారు. హే అంటే ఓ అని అర్థం. ఇక్కడ వేదంలో భోహ్ అని ఉపయోగిస్తాడు. కొన్ని కొన్ని చోట్ల ఈ దీనిలో వస్తాయి అన్నమాట ఈ వేద పదాలు. భోహ్ అంటే గురువర్య, ఓ అనే అర్థంలో వస్తుంది. గురువర్య ఉపనిషదం గుప్త జ్ఞానాన్ని బ్రూహి ఉపదేశించండి. సరే, అసలు గుప్త రహస్యమైనటువంటి ఏ జ్ఞానం ఉందో అది నాకు చెప్పండి అని శిష్యుడు అంటున్నాడు. ఇక్కడ దాకా అర్థం అయ్యేటప్పటికి నేను తెలుసుకోవాలని ఇది అని తే నీకు ఉపనిషత్తు గుప్త జ్ఞానాన్ని ఉక్తా చెప్పాను. బ్రాహ్మీ ఆత్మను గురించి నిశ్చయంగా ఉపనిషత్తును తే నీకు అబ్రూమహ చెప్పాను ఇది అని. ఇక్కడ గురువు గారు అంటున్నాడు చెప్పండి అని అంటే చెప్పానయ్యా నీకు జ్ఞానం గురించి. ఆ జ్ఞానం అనేది తెలుసుకోవాలంటే కార్యకారణములు అనేటువంటి దాన్ని పట్టుకొని అప్పుడు నీవు దీనిలోకి వస్తుగా. కార్యము కారణము, ఈ కారణం అనేటువంటి దాన్ని పట్టుకొని నీవు సంపూర్ణంగా చివరికి కొన్ని ఉదాహరణలు ద్వారా చెప్పాము. అట్లా ఆ విధంగా చివరి వరకు ఆ కారణాన్ని పట్టుకొని వెళ్ళి అప్పుడు నీకు బ్రహ్మము కనబడతాడు. శిష్యుడు అంటున్నాడు గురువు గారు గుప్త జ్ఞానాన్ని నాకు ఉపదేశించండి, గుప్త రహస్యముగా ఉన్నటువంటి ఆ జ్ఞానం చెప్పండి అంటే గురువు గారు సమాధానం ఇంతవరకు గుప్త జ్ఞానాన్ని నీకు చెప్పాను, నీకు ఆత్మను ఎలా ధ్యానించాలో నీకు వివరించాను కూడా, కాబట్టి ఆత్మను గురించి తెలుసుకో అని చెబుతూ ఇంకా ఏమంటున్నాడంటే 8వ మంత్రంలో తస్సైత బోధమ కర్మేది ప్రతిష్ఠా వేద సర్వాంగాని సత్యం ఆయతనం తస్మై తస్యై, దానికి తస్యై తస్యై తస్మై 2 పదాలు ఉన్నాయి. తస్మై దేనికి ఉపయోగిస్తాము? పుల్లింగాన్ని ఉపయోగిస్తాం. తస్యై దేనికి ఉపయోగిస్తాము? స్త్రీలింగానికి ఉపయోగిస్తాం. ఇక్కడ తస్యై దానికి తపహ తపస్సు. ఇక్కడ ఏంటి, ఎందుకు ఉపయోగించాడు స్త్రీలింగ శబ్దం అంటే ఈ ఉపాసనలకు లేక విద్యా మంత్రములు ఇటువంటివి ఉన్నాయే, ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలు, స్త్రీ స్వరూపాలు ఈ మొత్తం. అందుకనే ఉపనిషత్తులని అమ్మవారి యొక్క మాట ఒకటి చెప్పారు. ఉపనిషత్తులన్నిటినీ కలిపి లలితా రహస్యనామాల్లో ఒక నామం వచ్చింది. లలిత బాగా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, లలిత బాగా చదివారు కదా, కాబట్టి వెంటనే వచ్చేస్తుంది వాళ్ళకి. అది ఉషా చెప్పేసేటట్టు చూస్తుంటే. సరే సరే పోనీ. సరే, ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకోటి చూద్దాం. వాళ్ళ టైం అయితే అయింది, ముఖ్యంగా స్త్రీలు ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే విశేషం, నవీనార్క కిరణం ఎక్కడ ఉంది? సౌందర్యలహరిలో ఉంది. సరే, ఆ కిరణం సంగతి ఇప్పుడు వస్తున్నది. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మీరందరూ ఇక్కడ సెంటర్ ఒక ఒట్టు పెడతారు. అందరూ ముత్తైదువులందరూ ఒక ఒట్టు పెడతారు. మామూలు జనరల్గా ఇక్కడ ఒట్టు పెడతారు. సరే, ఇక్కడ ఒట్టు పెట్టేది సామాన్యం, పురుషులు కూడా పెట్టేస్తారు. ఇక్కడ ఒట్టు పెట్టేది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటిది ఏమిటంటే పరబ్రహ్మ స్వరూపం, లేకపోతే మనకి ఏంటంటే మూడో కన్ను అనేది ఈ విధంగా చెప్పుకుంటారు. సరే సరే, తర్వాత రెట్టు పెట్టండి ఇక్కడ స్త్రీలు ప్రత్యేకంగా ఇక్కడ పెడతారు ఏమిటి? అది సందర్భం.
దాన్ని ఆ శంకర్ల వారు చమత్కారంగా చెప్పాడు. చమత్కారంగా ఏం చెప్పాడనంటే, ఆయన రాక్షసులు ఉన్నట్టు ఇద్దరు ఆ ఇద్దరు రాక్షసులు సహజంగా రాక్షసులు మనకి ఎలా చూపిస్తున్నాడు, నల్లంగా ఉంటాడు. భయం అని నల్లంగా ఉంటే భయం వస్తుంటుంది మనకి. అందుకు ఇద్దరు రాక్షసులు ఉన్నారు. ఆ ఇద్దరు రాక్షసులుట సూర్యుడు రాగానే పరిగెత్తుతున్నారు. రాక్షసుడు ఎప్పుడు చూసినా ఏం కావాలంటే వాడి చీకటి కావాలి. చీకటి ఉంటే వాడు సంతోషిస్తుంటాడు, ఎందుకు వాడి పనులు వాడు చేసుకోవచ్చు హాయిగా. సూర్యుడు రాగానే పరిగెత్తుతున్నారు, ఎందుకు పట్టుకుంటారు అంత అంత. అందుకని ఏం చేశారంటే వాళ్ళిద్దరు అనుకున్నారట, ఏమైనా సరేరా, మనం ఒక్కరోజైనా సరే ఈ సూర్యుడిని మనం పట్టుకోవాలిరా, వాడిని మనం కట్టేసేయాలి అనుకున్నారట ఇద్దరు రాక్షసులు. ఒకరోజు వచ్చిందిట, కట్టేశారట. ఎక్కడ కట్టేశారో తెలుసునా, వాళ్ళ ముందే కట్టేసుకున్నారట. ఎక్కడో చివరి కాక ముందే కట్టేసుకున్నారట. అర్థమైందా? ఎప్పుడు ఆ రాక్షసుడిని మధ్యాహ్నం అయితే వాడు బాగా ప్రకాశంగా ఉంటాడురా, వాడిని పట్టుకోలేము, అప్పుడు కాలిపోతుంటాడు వాడు. ఉదయంలో అయితే వాడికి పవర్ తక్కువ, కాబట్టి ఉదయం అయితే ఉదయించేటప్పుడు వాడిని పట్టుకోవటం సులభం రా. కాబట్టి ఉదయించేటప్పుడు ఆ సూర్యుని పట్టుకుందాం మన ఇద్దరం. సరే రెడీ. ఉదయం 6 గంటలు అవుతున్నది. సూర్యుడు వచ్చి టక్కుమని పెట్టేసి వాళ్ళ కాళ్ళ ముందు అని చూసారు, అక్కడ పెట్టుకున్నారు. ఆ అమ్మాయి సంతోషించామరా అన్నట్ట. ఏమిటి దీని అర్థం? ఇద్దరు రాక్షసులు నల్లంగా ఉన్నారు. ఇది తెలుసుకోవాల్సిన ముత్తైదు. కృష్ణారావు గారు చెబుతున్నారు, చెప్పండి. శివశక్తి అని రెండు అది కాదు, అది కానే కాదు సార్. అది ఏమిటంటే అర్థం ఏంటంటే అస్సలు కానే కాదు. అంటే ఆ శ్లోకం ఆ సౌందర్యలహరిలో అది అర్థం కాలేదు అని అర్థం. ఇప్పుడు నాకు ఏం తెలుస్తుందంటే, సౌందర్యలహరి చదివామనేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఇది అర్థం కాలేదు అని అర్థం. ఏమిటంటే దీనిలో విశేషము, ముత్తైదు స్త్రీలు ఏం చేస్తారంటే ఈ పాపడి కరెక్ట్ గా సెంటర్ తీస్తారు. ఆ సెంటర్ తీసి అటు ఒకటి ఇటు ఒకటి వేసేస్తారు. వేసేసి కరెక్ట్ గా ఈ సెంటర్ ముందు ఒక కుంకుమ బొట్టు పెట్టేస్తారు. కుంకుమ బొట్టు ఎట్టుండో ఎర్రంగా ఉంటుంది. ఈ వెంట్రుకలు శిరోజాలు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి. శిరోజం ఎట్టుంటుంది, నల్లంగా ఉంటుంది. శిరోజం ఎంత నల్లంగా ఉంటే అంత అందం. కొంతమంది ఏం చేస్తారని అంటే, సరే వైట్ వచ్చేటప్పటికల్లా పాపం తట్టుకోలేక, సరే చెప్పేది మనకి తెలిసినటువంటిదే కదా, ఇది కలర్ కోసం పరిగెత్తుతారు, 4 డబ్బులు ఖర్చు పెట్టుకొని. అది కొంతమంది మాత్రం నాకు నేచర్ ఉండని అంటే ఆ పరమాత్మ అని అంటారు. దాని దగ్గర విశేషం పక్కన. వీళ్ళు ఏం చేస్తారనమాట, ఇక్కడ సెంటర్లో పెట్టేస్తారు. ఇక్కడ పెట్టేశారని ఈ బొట్టు పెట్టేశారు. ఈ బొట్టు పెట్టేసేటప్పటికి అప్పుడు ఏమవుతుందనమాట, ఇక్కడ ఉన్నది ఎవరు, పరమాత్మ ఉన్నాడు. ఈ బొట్టు పరమాత్మ. ఏమిటి పరమాత్మ అనంటే, ఇక్కడ ఆయన ఉపనిషత్తులే పరమాత్మ. ఉపనిషత్తుల యొక్క రూపం మొత్తం ఇది బ్రహ్మజ్ఞానం. ఆ మాట ఎక్కడుంది, లలితలో ఉన్నది. ఆ లలితలో ఒక నామం ఉన్నది, అది చెప్పండి అన్నది. ఆ నామాన్ని సౌందర్యలహరిలో శంకరులు చివరన నవీనార్క కిరణం అన్నాడు. ఆ శ్లోకాన్ని పట్టుకొని మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ శ్లోకాన్ని బయటికి తీయండి. కాబట్టి ఇప్పుడు చూస్తున్నది ఏమిటనంటే, ఒక ముత్తైదు స్త్రీని చూస్తున్నాము అనంటే, ఆమె పెట్టుకున్నటువంటి ఆ పాపటి ముందు, ఆ పాపటి అంటే తెలుగు పదం, సంస్కృత పదం సీమంతం సరణి, సీమంత సరణి అదనమాట. ఆ సీమంత సరణి అంటే మార్గం, తెల్లటి మార్గం అదనమాట. ఆ సీమంత సరణి దగ్గర బొడ్డు పెట్టుకుంటామే, అది ఏమిటంటే నవీన అర్క కిరణం, ఉదయించుచున్నటువంటి బాల సూర్యుడు. అది అర్థం, ఉదయించుచున్న బాల సూర్యుడు. ఆ ఉదయించుచున్న బాల సూర్యుడినే
మనకు ఏం చెప్పారనమాట, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ బ్రహ్మము అని ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా అనమాట అది. కాబట్టి ఏమిటనమాట, దీనిలో విశేషం అమ్మవారి యొక్క స్వరూపం అంతా అక్కడ పైన ఉపనిషత్తులు ఉన్నాయి. ఇక్కడ అర్థం ఇంకొకటి ఉన్నది. ఏమిటో తెలుసునా అండి, ఆ బొట్టు తీసుకొచ్చి, సరే బొట్లు అంటే మనం ఎక్కడ మొహాన్ని పెట్టుకుంటాం, కాళ్ళకు పెట్టుకుంటాం బొట్లు. నేను కాళ్ళకు పెట్టుకున్నానే బొట్టు చూడవయ్యా అని అంటుంటావా? కాదు కదా, ముఖానికి కదా పెట్టుకునేది. ఈ శిరస్సు అనేది ఏంటి, మన శరీరంలో అన్నిటికన్నా ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతంగా ఉంటుంది అనగా ఏంటనమాట, ఈ శరీరం అంతా వేదమయం అయితే వేదాంతములు అనగా ఉపనిషత్తులు ఎక్కడ ఉంటాయి? లాస్ట్ లో ఉంటాయి. అంటే కింద కావ్యాలు, పురాణాలు, శాస్త్రాలు అవి ఇవి అన్ని కింద డౌన్ లో ఉన్నాయి. 3 వేదాలు కూడా కింద డౌన్ లోనే ఉన్నాయి అన్ని కూడా. కానీ చివరికి వేదాంతములు పైన చేరారు. ఈ వేదాంతముల్లో ఏమున్నది? బ్రహ్మతత్వము. బ్రహ్మము ఇమిడి ఉన్నాడు. బ్రహ్మం ఉన్నది ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకోరా అని అర్థం. ఆ ముత్తైదు కుంకం పెట్టింది అని అంటే మనం చూడగానే ఇదిగో బ్రహ్మం ఇక్కడ ఉన్నాడు అని అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈమె ఎవరంటే బ్రాహ్మీ. ఎవరైతే ఈ పెట్టుకుంటారో వాళ్ళు బ్రాహ్మీ. అది అర్థం అనమాట. ఇంతటి అర్థం ఉంది అనమాట ఇది. అందుకని మనం ఈ ఆచరణ ఇవన్నీ చేసుకున్నవి ఇంతటి అర్థాలతోటి ఉంటుంటాయి అనమాట. అట్లనే ఆ బ్రాహ్మి అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు చూడండి. బ్రాహ్మి అనేటువంటి పదాన్ని కూడా ఇక్కడ యో యో వే యో వా ఏతామేవం వేదాపగత్య పాపాన్ పాప్మానమనంతే స్వర్గే లోకే జే ప్రతిష్టతి చివరిది ఇక్కడ బ్రాహ్మి అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఏంటంటే గుప్త జ్ఞానాన్ని ఇంద్రియ నిగ్రహం లాంటి సాధనలు మౌలికంగా ఉన్న వేదాలు దాని అంగాలుగా ఉన్నాయి. సత్యమే దాని నివాస స్థానమై ఉన్నది అని ఇక్కడ చెబుతున్నాడు. ఇది బ్రాహ్మీ స్థితిని పొందుతారు. ఎప్పుడైతే ఆ బ్రహ్మమును పొందాడో పరమాత్మను 7వ మంత్రంలో వచ్చింది. ఉపనిషదం భో భో గురువర్య బ్రూహి ఇది ఉక్త ఉపనిషద్ బ్రాహ్మీ వావత ఉపనిషదం అబ్రూమేతి. గురువర్య గొప్ప జ్ఞానాన్ని నాకు ఉపదేశించండి అని అంటే, ఆ గొప్ప జ్ఞానాన్ని నీకు చెప్పానయ్యా. ఆత్మను ఎలా ధ్యానించాలో నీకు వివరించాను కూడా అని కూడా చెప్పాను. ఆ బ్రాహ్మీ స్థితిని పొందు. ఎప్పుడు పొందుతావు? ఉపనిషత్. ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ బ్రహ్మమును పొందినప్పుడు బ్రాహ్మీ స్థితిని పొందుతావు అని చెబుతున్నాడు. బ్రహ్మము యొక్క స్థితిని బ్రాహ్మీ స్థితి. ఈ బ్రాహ్మీ అనేటువంటి పదాన్ని కూడా మనం ఇందులో గీతలో 2వ అధ్యాయం చివరన ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అక్కడ వచ్చింది. మళ్ళీ అక్కడ బ్రాహ్మీ స్థితిని పొందడం. ఈ బ్రాహ్మీ స్థితిని పొందాడు అని అంటే సర్వము అన్నింటిని కూడా దాటి వెళ్ళిపోయినాడు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినాడు అనేటువంటి విశేషం అన్నమాట. ఇవన్నీ దాటి వెళ్ళిపోయినాడు అని ఆ బ్రహ్మమును గురించి చెప్పాడు. కాబట్టి బ్రహ్మమును గురించి పొందాలి అని అంటే యోగం ద్వారా పొందుతారు, ప్రాణాయామం ద్వారా పొందుతారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇక్కడ ఒక రకం చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడనంటే కార్యకారణములు అనేటువంటి ద్వారా బ్రహ్మమును తెలుసుకో. ఆ తెలుసుకోవడానికి ఏం చెప్పాడు అని అంటే గురువు గారి దగ్గరికి చేరు. గురువు గారి దగ్గరికి చేరితే గురువు గారు ఈ గుప్త జ్ఞానాన్ని వివరిస్తాడు. ఇక్కడ గురువు గారు లేనిదే ఉపనిషత్తులు అర్థం కావు అనేటువంటి విషయం కూడా దీనిలో చెప్తున్నాడు. అలా చెబుతూ తస్యైత బోధమ కర్మేతి ప్రతిష్టా వేదా సర్వాంగాని సత్యం ఆయతనం. తస్యై ఇక్కడ చెప్పుకున్నాం. తస్యై అనేది పుల్లింగానికి, స్త్రీలింగానికి. తస్యై స్త్రీలింగానికి, తస్మై పుల్లింగానికి. ఇక్కడ స్త్రీలింగ శబ్దం ఉపయోగించాడంటే ఈ విద్య స్త్రీలింగ శబ్దానికి సంబంధించింది. అనగా ఈ విద్యలన్నీ అమ్మవారి స్వరూపము అది అర్థం. ఇక్కడ ఈ శబ్దాన్ని బట్టి అన్నమాట. తస్యై దానికి. ఆ పదం కూడా స్త్రీలింగ శబ్దంలో దానికి అనే ఉపయోగిస్తాడు. మన తెలుగులో ఎక్కువగా తిక్కన గారు ఉపయోగించాడు. స్త్రీని సంబోధించాలంటే దాని అని ఉపయోగిస్తాడు.
రామ ఏది భారతంలో, ఏది స్త్రీలింగ శబ్దంలో మనం సహజంగా ఆమె ఆమె అంటావు, ఆయన దాని దాని అని ఉపయోగిస్తాడు. ఇట్లా అనమాట. అందువల్ల ఏంటంటే స్త్రీలింగ శబ్దంలో అనగా ఈ ఉన్నాయే ఈ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దములు, స్త్రీ స్వరూపములు అని చెబుతూ తపహ తపస్సు, దమహ ఇంద్రియ నిగ్రహము, ఇతి కర్మ మొదలైన సాధనాలను, ప్రతిష్ట మౌలిక, వేదాహ వేదాలు, సర్వ అంగాని అన్ని అవయవాలు. ఇక్కడ చివరికి ఆ బ్రహ్మను తెలుసుకోవడానికి కొన్ని వస్తువులు చెబుతున్నాడు. ఆ గుప్త జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మొట్టమొదట తపస్సు, తపస్సు చెప్పాడు. తపో బ్రహ్మ అని మనకి అక్కడ మహానారాయణ ఉపనిషత్తులో వచ్చింది. తపో బ్రహ్మ సత్యం తపః అక్కడ వచ్చింది. అక్కడ ప్రత్యేకంగా తపస్సులు, ఇవన్నీ తపస్సులు అన్నాడు. సత్యము మాట్లాడటం అనేదే తపస్సు, శమము దమము ఇవన్నీ కూడా తపస్సులేను. తపః అంటే వేడి అని అర్థం. వేడికి మనం తట్టుకోలేము, తట్టుకోలేక చల్లంగా ఉన్న చోట పరిగెత్తుతాం, కానీ తట్టుకోగలిగి ఉండాలి. అనగా అర్థం ఏంటి? ఈ ఇంద్రియ నిగ్రహం చేయటం అనేటువంటిది వేడి. అనగా నిశ్చయాగ్నిలో, ఇంద్రియ సంయమాగ్నిలో, ఇంద్రియ సంయమాగ్నిలో ఈ ఇంద్రియాలను పడేయాలి. బంగారాన్ని తీసుకొని వెళ్ళి, బంగారాన్ని తీసుకొని వెళ్ళి ఆ నిప్పుల్లో పడేస్తే దానికి ఉన్న వన్నంతా బాగా మెరుగుపడుతుంది. ఒక కవి చమత్కారం చెప్పాడు. ఏమిటంటే బంగారం అంటున్నదిట, నన్ను ఎప్పుడు వీడు చూసినా సరే ఆ నిప్పుల్లో పడేస్తున్నాడు, చస్తున్నాను ఆ తట్టుకోలేక, ఎంత కష్టంగా ఉన్నదో కదా నాకు. ఆ నిప్పుల్లో బాగా కాల్చుతాడు, కాల్చి తర్వాత సుత్త పెట్టి కొడుతుంటాడు, ఏదో హారం తయారు చేస్తాడు అని అంటుంటుంది ఏది బంగారం. అప్పుడు దానికి అన్నట్ట, ఒరే ఓరే బంగారమా, నీవు చివరికి సుఖం పడేది ఎక్కడో తెలుసునా? నువ్వు ఎక్కడ సుఖంగా పొందుతున్నావో, నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలుసునా? ఈ ఫలితం ఎక్కడికి వచ్చిందో తెలుసునా? రాజుగారి తల మీద కూర్చుంటున్నావు రా నువ్వు. అంతటి గొప్పతనం అందరూ చూసేది ఏంటంటే రాజుగారి కిరీటం చూస్తున్నారు రా. అబ్బో తలతలా మెరిసిపోతున్నది, ఏం బంగారం రా అని అనుకుంటున్నారు. ఎంతటి కీర్తి వస్తుందిరా నీకు, కష్టపడు. ఇదే తపః. ఆ బంగారం తపస్సు అంటే వేడికి తట్టుకుంది, తట్టుకున్నది కాబట్టి ఇప్పుడు గొప్ప విశేషమైనటువంటి కీర్తిని ఆర్జించింది ఉన్నతంగా అందులో. అట్లనే సత్యం తపః, దానం తపః అనేటువంటివి ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ఏమిటనమాట, వేడి పుడుతుంటాయి. సత్యం మాట్లాడటం అనేటువంటి అంత తేలికేం కాదు. మాట్లాడటం ఏంది, టక్కుమని మాట్లాడు, ఆచరణలోకి రా అప్పుడు తెలుస్తుంది ఈ సంగతి. ఆచరణలోకి వచ్చేటప్పుడుగా నేను ఎప్పుడు అన్నానయ్యా, ఒక చోట ఒక సందర్భంలో ఒక ఆయన, ఇప్పుడు నువ్వు 10 రూపాయలు మనం తీసుకున్నాం అనుకో, మనం ఆయన దగ్గర తీసుకున్నాం అనుకో, తీసుకుంటే ఎప్పుడు ఇస్తాడో తెలుసునా? ఇంకొక మనిషి పక్కన ఉంటేనే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. మా జీవితంలో చాలా విశేషాలు మేము చూసాం. చూస్తే సరే కొంతకాలం అయిపోయిన తర్వాత, ఏంటండి ఈయన పక్కనుండి 10 రూపాయల కోసం పక్కన మనిషి ఉంటేనే ఇస్తాడు, లేకపోతే ఏమిటి ఇది అంటే, కాదు అసలు సంగతి అది కాదు. రేపు పొద్దున నువ్వెప్పుడు ఇచ్చావనంటే వీడిని సాక్ష్యం పట్టబోతాడు. నువ్వు అంటావేమో రేపు పొద్దున, అబద్ధం ఆడతావేమో, నువ్వెప్పుడు ఇచ్చావు నాకు 10 రూపాయలు అని అంటావు. అని అన్నప్పుడు ఏం చెప్పాలి మరి సమాధానం? అప్పుడు ఈయన పట్టుకుపోతాడు, సాక్ష్యం పట్టుకొస్తాడు. ఇదిగో ఆయన అక్కడ కూర్చున్నాడు కదా పక్కన ఫలానా ఆయన, ఏమండి చెప్పండి అని అంటాడు. అవునయ్యా 10 రూపాయలు ఇచ్చాడు నీకు అని అంటాడు సాక్షి. కానీ ఎంత దూరం పోతున్నాడో చూసుకోండి వాడు. అది అంటే ఏమిటనమాట, ఆ సత్యం అనేటువంటి దానికోసం వీడు ఆ 10 రూపాయలు, ఏమిటయ్యా 10 రూపాయల కోసం ఒకరిని పట్టుకోవటం, ఇది అశాశ్వతమైన దానికైనా మనం ఆలోచించుకుంటున్నామా? ఎవరికైనా ఇవ్వాలనుకో ఇస్తాను, మనం ఒక సాక్ష్యం పట్టుకొచ్చి అవి కూర్చో నేను 10 రూపాయలు ఇస్తున్నాను చూద్దు కానీ ఇదంతా అంటున్నావా? మనం ఎటువంటి వాళ్ళు అని అంటే ధీరులం కాబట్టి ఇవన్నీ పట్టించుకోం. అటువంటి వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళకి ఇవన్నీ కావాలి. అటువంటి వాళ్ళకే సత్యవాదులు తగులుతుంటుంటారు, వాళ్ళతోటి జుట్టు జుట్టు పట్టుకుంటారు. అట్లా అనమాట అది. అందుకని సత్యం అనేటువంటిది, సత్యం అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా ఆ బంగారం లాగా చూసుకో.
మలినాలు అంటనివ్వవాకు. మలినాలు ఎప్పుడు మనస్సుకు గనక మలినాలు అంటితే నీకు అన్నిటికీ మలినాలు అంటినట్టే. సత్యానికి, అన్నిటికీ, ధర్మానికి, అన్నిటికీ మలినాలు అంటినట్టే మొత్తం. కాబట్టి మలినం అంటకుండా చూసుకో. ఒకవేళ మలినం అంటింది అనుకుంటే అగ్నిలో పడేసి. ఏమిటి అగ్ని ఎక్కడి నుంచి ఉన్నది అంటే ఇంద్రియ సంయమాగ్ని అని గీతలో చెప్పాడు. దానిలో పడేసి అనగా నీ ఇంద్రియములను సంయమనము పాటించుము. ఇకనైనా సంయమనము పాటిస్తే అంటే నియమం, ఇష్టం వచ్చినట్టు వాటిని పరిగెత్తించడం. గుర్రానికి కళ్ళెం ఉండాలి, కళ్ళెం లేకపోతే అది ఇష్టమైనట్టు పరిగెత్తుంటుంది. కాబట్టి కళ్ళెవేయి, అది అర్థం. అదే ఆత్మానం రథనం విద్ధి మనకు ప్రగ్రహ వేవచ అని మనకి దీనిలో కఠోపనిషత్తులో వచ్చింది అనమాట. అని ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏంటంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ గొప్ప జ్ఞానాన్ని తపస్సు ఒకటి, ఇంద్రియ నిగ్రహం రెండు, ఇదేనేటువంటివి. ఇంకొకటి మూడోది వేదాలు. మూడు విషయాలు చెబుతున్నాడు. అది వేదాలు అనేటప్పటికి ఎన్ని వస్తాయి? వేదములు అంటే ఉపనిషత్తులు కూడా దానిలో కలిసి వస్తాయి. అలానే ఇంకా మనకు శాస్త్రాలు ఉన్నాయి చూసి అవి వస్తాయి. ఇవన్నీ కూడా వేదాల కింద వస్తాయి. వేదాలు, వేదాంగాలు, తర్వాత శాస్త్రములు, దర్శనములు, ఈ విధంగా చెప్పుకుంటున్నాం కదా. అవి మొత్తం వేద విభాగం. అదంతా ఒక గుట్ట ఇదనమాట. అదొక వస్తువు. తపస్సు అనేది ఒకటి, ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది అనమాట. ఇవన్నీ కూడా ఏమిటనమాట? ఆ బ్రహ్మమునకు నివాస స్థానములు. ఇవి వస్తువులు. ఈ వస్తువుల్ని పట్టుకోవాలి. మొట్టమొదటి తపస్సు అనేటువంటి ఉండాలి. తపస్సు అనేటువంటి ఇంద్రియ నిగ్రహము అది. అలానే వేద పారాయణం, పరమ సత్యాన్ని తెలిసే గ్రంథాల పఠనం. సత్యం తెలుసుకోవటానికి ఒక గ్రంథముల పఠనము. సత్యం అంటే ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకోవటానికి అని అర్థం. దీనిలో ముఖ్యంగా ఏంటంటే వేదంలో చెప్పిన సత్యం ఏమిటి? సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం ప్రత్యేకంగా చెప్పాడు. సత్యాన్న ప్రమదితవ్యం, సత్యము నుండి దారి తప్పవాకుము, ఎల్లప్పుడూ జాగరూకుడవై ఉండుము. సత్యము. ధర్మాన్న ప్రమదితవ్యం, ఈ సత్య ధర్మములే సనాతనము. లేక రెండు కళ్ళు. అది ఒక రకం. మనకు రెండు కళ్ళు ఉన్నాయండి అంటే సత్య ధర్మాలనే ఉన్నాయి. ఎంతటి కళ్ళు ఎంతటి ఇంపార్టెన్సో మన జీవన విధానానికి ఈ సత్య ధర్మములు అనేటువంటివి. ఈ సత్య ధర్మములు పాటించినటువంటివే సనాతన ధర్మము. ఇది అనమాట. ఇట్లా అని చెబుతూ సత్యనిష్ట ఇంకొకటి కూడా. సత్యనిష్ట ప్రధానమైనటువంటిది అని చెబుతున్నాడు. సత్యనిష్ట అనేటప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే ఏముందిలే అంత తేలికే కదా నువ్వు, కానీ అంత తేలికైందే కాదది సత్యనిష్ట అనేటువంటిది. రామాయణంలో అంత సత్యనిష్టే కనబడుతుంటుంది. రామాయణంలో అంత రామచంద్రమూర్తి ఎంతటి సత్యనిష్టతోటి ఉన్నాడు చూడు. సీతాదేవి అడుగుతుంది, ఎందుకండి మనకు ఈ రాక్షసులు దొరుకుతావు, వాళ్ళు మన జోలి వచ్చారా, మనం వాళ్ళ జోలి పోయినామా, మనకెందుకు, హాయిగా ఈ వృక్షముల కింద కూర్చొని 14 సంవత్సరాలు ఇంటికి పోతే సరిపోతుంది, కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి రాక్షస సంహారం చేయవచ్చు అన్నది. అప్పుడు ఏమన్నాడు అనమాట, నేను సత్య ప్రతిజ్ఞ చేశాను, సత్యనిష్ట, ఇందులో నేను దీనికి ఏమాత్రము వదలను. వదలాల్సి వస్తే ఈ సత్యనిష్ట సందర్భంలో నిన్ను వదిలేస్తా, నాకు బహిప్రాణమైనటువంటి లక్ష్మణుని కూడా వదిలేస్తా. తెలుసునా సత్యనిష్ట అనేటువంటిది ఎంతటి గొప్పదో తెలుసునా? అంత గొప్ప అనేటప్పటికి అప్పుడు అర్థమైంది అనమాట. అందుకని ధర్మమూర్తి రామచంద్రమూర్తి ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ. కాబట్టి ఆయన ఎలా ఆచరించాడో చూడండి. సత్యనిష్ట ఆచరించడం అనేది ఒక సులభమైనటువంటిది కాదు. ముళ్ళ బాట. ముళ్ళ బాట అంటే ముళ్ళ మీద నడవంటారా చెప్పులు లేకుండా అంటే ఎంతటిది, అది అయ్యే పని, ఎంత కష్టము. అది అట్లా నడిచాడు ఆయన సత్యనిష్ట. అప్పుడు అలా నడిస్తేనే ఇదిగో ఈ బ్రహ్మమును దర్శించడానికి 3 అంశాల్లో ఇదొకటి అని అనమాట. ఆ సత్యనిష్టని గురించి మనకు ఒక విషయం చెబుతున్నాడు.
ఏమిటంటే సత్యం బ్రూయాత్. ఇది అందరికీ కూడా కొంచెం తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఏమిటంటే సత్యం బ్రూయాత్, సత్యమునే పలుకుము ఒకటి, ప్రియంగా పలుకుము, ప్రియం బ్రూయాత్. ఆ సత్యమును ప్రియంగా చెప్పు. ఈ ప్రస్తుత కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి గందరగోళం ఉంది. ఇప్పుడు నేను బయటకు అంటలేదు, మీరే అర్థం చేసుకుంటారు. అది కృష్ణారావు గారికి అర్థమైంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ అనమాట ఇది. తర్వాత ఇంకొకటి, అప్రియమైన సత్యాన్ని కూడా పలకరాదు. అప్రియమైన సత్యం అంటే అర్థం ఏంటి? 10 మందికి అప్రియం అండి, ఇది నిజమే, కాదని అంటలేదు, నిజమే. కానీ పలకవాకు, నీకు తెలిసిపోయింది. కానీ 10 మంది ముందు తీసుకొచ్చి నువ్వు కనుక బయట పెడితే ఆ గందరగోళం అయిపోతుంది. 10 మంది ముందు బయట పెట్టామని గందరగోళం అయిపోతుంది. జనమందరూ ఒక దారిలో ఉన్నారండి, ఒక నమ్మకం మీద, ఒక విశ్వాసం మీద ఒక దారిలో ఉన్నారు. నీవు వచ్చి స్పెషల్గా ఈ మాట అన్నావు అనుకో, అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇదేమిటి ఇట్లా అంటున్నాడు ఈయన అని తెకమక పడిపోతారు. ఎంతటి అందుకని ప్రియం బ్రూయాత్, ఇది అందుకని గురువు గారు చెబుతున్నాడు, ప్రియం బ్రూయాతు సత్యం బ్రూయాతు అప్రియమపి నా బ్రూయాత్. అప్రియమైనప్పటికీ నా బ్రూయాత్, ప్రజలకి అప్రియం, అది చెప్పరాదు, చెప్పబాకు, నీ వరకు నీ బుర్రలో ఉంచుకో. శంకరాచార్య స్వామి వారు అద్వైతి. ఆయన అద్వైతి అని అంటే అర్థం ఏమిటి? విష్ణువు అన్న శివుడన్న అభేదం ఆయనకి. అసలు ఆయన అద్వైతి అనే దానికి అసలు అర్థం ఏమిటంటే పరమాత్మ ఒక్కడే అనే మాటే, అంతే. అసలు అద్వైతి అనేటువంటి దాని పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడు అనేక రూపాలలో ఉన్నాడని మనకు వేదమే చెప్పింది. వేదమే చెప్పినప్పుడు మనకెందుకు ఆ దుగ్ధ ఇదంతా? ఏకం సత్విప్రా బహుళా విదంతి ఇంద్రం యమం వరుణం మాతరిశ్వానమాహు అని ఋగ్వేద మంత్రం చెప్పింది కదా. ఆ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఇంద్రుడుగా కనపడుతున్నాడు, అగ్నిగా కనపడుతున్నాడు, వాయుదేవుడుగా కనపడుతున్నాడు, అనేకమైన దేవతలుగా కనపడుతున్నాడు, బహుదేవతలుగా కనపడుతున్నాడు. ఈ వేదం చెప్పింది. వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాము, అయ్యా పరమాత్మ నమస్కారం. ఆంజనేయ స్వామి చూస్తున్నాం, నమస్కారం. శివుని చూస్తున్నాం, శివలింగం, అయ్యా నమస్కారం. ఇది ఏకమేవ అద్వైతి చేసేటువంటిది. అట్లా ఉంటుంది అనమాట. జనులందరూ అట్లా ఉన్నారు. జనం సమాజం అంతా కూడా అమ్మవారి దగ్గరికి పోతుంది, నమస్కారం. అయ్యవారి దగ్గరికి పోతారు, నమస్కారం. వెంకటేశ్వర స్వామి దగ్గర పోతారు, నమస్కారం. ఊర్ధపుండ్రాలు పెట్టుకుంటారు ఒక్కోసారి, పర్వాలేదు. అడ్డబొట్లు పెట్టుకుంటారు, పర్వాలేదు. అంత ఏంటి, చివరికి అంతా పరమాత్మ ఒక్కడే అనే భావనతోటి ఉన్నటువంటి సమాజం ఇప్పుడు. ఎక్కడ డీవియేట్ కాటల్లా. కానీ ఈ సందర్భంలో నీకేదో కొంత తెలిసింది అనుకో, దాన్ని ఆ సత్యమపి నా బ్రుయాత్. ఇక్కడ అది ఇప్పుడున్న గొడవలంతా అదే. ఇప్పుడు నీ పేర్లు చెప్పలేదు, తర్వాత మీరు తెలుసుకుంటారండి, ఎవరైనా సరే అది ఎట్లా అనమాట అని. ఇక్కడ సత్యం బ్రూయాతు ఒకటి, ప్రియమపి నా సత్యం బ్రూయాతు, ప్రియం బ్రూయాతు. సత్యం కాని మధురమైన విషయాన్ని దేన్ని కూడా చెప్పవాకు అని చెబుతున్నాడు. చెప్పవాకని చెబుతున్నాడు. సత్యం కాని మధురమైన విషయం అది సత్యం కాదండి, అది అసలు అబద్ధం. కానీ విషయం మాత్రం చాలా తీయగా ఉంటుంది, చెప్పవాకు అన్నాడు. అది చెప్పవాకు అన్నాడు. మధురమైన విషయాన్ని కూడా చెప్పవాకు. ఇదే పూర్వీకులు క్రమంగా పర్యంతం, కాలాల పర్యంతం పాటిస్తూ వచ్చిన ధర్మం. ఇది ధర్మం, ఇది పట్టుకోండి అంటూ మనువు కూడా ఈ విధంగా చెప్పాడు. యోవా ఏతామేవం వేదాపగత్య పాపానవనంతే స్వర్గే లోకే జేయే ప్రతిష్టతి. ఎవరు దీనిని ఈ విధంగా రూఢిగా తెలుసుకుంటారో అతని పాపాలు పటాపంచలవుతాయి, అంతం లేని మహోన్నతమైన ఆత్మ చైతన్యంలో అతడు నెలకొని ఉంటాడు. ఇది అర్థం అనమాట. అప్రియమపి చెప్పవాకు అన్నాడు. సుందరకాండలో రామచంద్రమూర్తి దగ్గరికి పోయినప్పుడు హనుమ ఏం చెప్పాడో తెలుసునా? వానరుల దగ్గర ఏం చెప్పాడో తెలుసునా? ఇది పట్టుకోవాలి అక్కడ.
అందుకనే ఆంజనేయ స్వామి బుద్ధిమతాం వరిష్టం అన్నది. అయ్యవారి దగ్గర ఏం చెప్పాడు తెలిసిన? అమ్మవారిని చూశాను, ఆమెతో మాట్లాడి ఇవన్నీ చెప్పాడు, చెప్పుకుంటూ వచ్చేసాడు. నేను వాణ్ణి చంపాను, వీణ్ణి చంపాను, చివరికి లంకను తగలబెట్టాను అవి చెప్పరా. ఇవి ఎక్కడ చెప్పాడంటే మిగిలిన వాళ్ళ దగ్గర చెప్పాడు. ఇప్పుడు ఇది అర్థమైందా? పరమాత్మ ముందు వాణ్ణి చంపాను, వీణ్ణి చంపాను, లంకను తగలబెట్టాను అని అంటే, ఎరా నిన్ను పంపించిన లంకను తగలబెట్టడానికా పంపించింది? నిన్ను ఎందుకు పంపించాను? సీతను చూసినా అంటే నువ్వు లంకను తగలబెట్టి వస్తావా? లంక అంటే ఏమనుకున్నావు? బంగారు లంక అది. ఏమనుకున్నావు? ఎంతమంది చచ్చిపోయి ఉంటారు అని అంటాడు. పరమాత్మ కదా, ఆయనకి పరమాత్మ దృష్టిలో అందరూ సమానమే అంత. కాబట్టి ఆంజనేయ స్వామి ఏం చెప్పాడు? అది మాత్రం చెప్పాలి. మీరు సుందరకాండ చదవండి. సుందరకాండలో అశేషమైనటువంటి విశేషాలన్నీ ఆ వాల్మీకి మహర్షి దానిలో నిక్షిప్తం చేసి పెట్టాడు ఒక సుందరకాండ. అందుకనే ఆ సుందరకాండకి అంత గొప్ప విశేషం. మన నిత్య జీవితంలో ఆచరించాల్సిన విషయాలు ఇదంతా కూడా ఇది అదనమాట. అట్లా అనమాట అని ఈ విధంగా చెబుతూ ఇక్కడ చెబుతూ, ఎవరు దీనిని ఈ విధంగా రూఢిగా తెలుసుకొని పాటిస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా పటాపంచలం అయిపోతాయి అని ఫలశ్రుతి చెప్పాడు. అది ఇప్పుడు చెప్పినటువంటి ఈ కేనోపనిషత్తులో ఎవరు ఈ విషయాలన్నిటినీ తెలుసుకొని పాటిస్తారో వాళ్ళ పాపాలు పటాపంచలము, అనగా అర్థమే వాళ్ళకి ఎటువంటి కర్మపాశములు ఉండవు. ఎప్పుడైతే కేన ఈషితం కేన ప్రేషితం అనేటువంటి విధానంలో ఉండి ఆ పరమాత్మను అన్వేషణ చేస్తారో ఇంద్రుడి మాదిరిగా, అప్పటి నుంచి నీకు పాపములు ఒక్కొక్కటి నశిస్తూ ఉంటుంటాయి. చివరికి ఎప్పుడైతే పరమాత్మని దర్శనం చేసుకున్నావో అప్పుడు సంపూర్ణంగా సమస్త కర్మపాశములన్నీ నశిస్తాయి. ఇది ఈ విధంగా ఫలశ్రుతి కూడా ఇందులో చెబుతున్నాడు. కాబట్టి కేనోపనిషత్తు అనేటువంటి చిన్నదైనప్పటికీ కూడా ఈయన ఒక మార్గాన్ని అన్వేషించి చెబుతున్నారనమాట. ఇది సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఇది. కాబట్టి ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క మార్గాన్ని చెబుతుంటుంది బ్రహ్మమును అన్వేషించడానికి. కాబట్టి కార్యకారణములు అనేటువంటిది ప్రతిసారి అర్థం చేసుకో చెబుతున్నాడు. ఆ కార్యకారణముల్లో కారణం అనేటువంటి దాన్ని తెలుసుకొని చివరి దాకా వెళ్ళు ఇట్లా. అందుకనే మనకు ఉదాహరణగా ఏమిటనమాట, ఇందులో కులాలుడు ఏం చేస్తుంటాడు, కొండలు చేస్తుంటాడు, ఎందుకు ఏమిటి ఇదంతా కూడా మనకు ఛాందోగ్యంలో వస్తుంది. ఆ ఛాందోగ్యంలో విశేషంగా వస్తుంది కార్యకారణములు అనేటువంటిది అనమాట. కాబట్టి ఇది అయిపోయింది. ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటో బాలాజీ చూస్తాడు. తర్వాత ఉపనిషత్తు ఏమిటో అవి మనం ప్రారంభం చేసుకుందాము. శుభం భయాత్తు. తర్వాత కామరాజు అన్నపూర్ణ గారు ఇప్పుడు శనివారం కావాల, వాళ్ళకి ఒక అంశం ఏంటి చెప్పమని అన్నారు. సరేనని అన్నాను. కాబట్టి ఆ సందర్భంలో మీరేమన్నా లింక్ ఇస్తే చూడగలిగితే చూడండి. అప్పటి పరిస్థితి శనివారం నాటి సంగతి. ఉపనిషత్తులు బ్రహ్మతత్వం అని చెప్పారు. ఉపనిషత్తులు బ్రహ్మతత్వం అంటే ఇక్కడ 4 అనుకోండి, అంటే మీకు తెల్లవారి ఉదయం 7 అవుతుంది. ఉదయం 7 అవుతుంది అట్లా అనమాట. చూద్దాం, ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, చూసి అట్లా చేస్తాం. అట్లా అనమాట. శుభం. ఇవాళ రేపు టీవీ ప్రోగ్రామ్ ఉంది. టీవీలో 4 అంశాలు మాట్లాడాలి. రేపు వెళ్తారు. రేపు లేదుగా మన క్లాసు అట్లా. శుభం. అట్లా ఇంకేమైనా ఉన్నాయా?